కీర్తన గ్రంథం 57వ అధ్యాయం తీసుకుందాం. కీర్తన గ్రంథం 57వ అధ్యాయం నన్ను కరుణింపు దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శ్రద్ధ తెచ్చున్నాను. ఈ ఆపదలు తొలగిపోవరకు నీ రెక్కల నీడను శ్రద్ధ తెచ్చున్నాను. ఆయన ఆకాశం నుంచి ఆజ్ఞించి నన్ను రక్షించును. నన్ను ప్రేమపూర్వక దోషంలో తొలగినప్పుడు దేవుడు తన కృపా సత్యము పంపడము. నీ ప్రభావం సార్వత్రిక కనబడేమో. నా హృదయం నిబ్బరంగా ఉన్నది దేవా, నా హృదయం నిబ్బరంగా ఉన్నది. నేను పాడు చేసేదిగా చేసేదేను. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వ్యాపించి ఉన్నది.
సహాయకులుగా పెట్టుకున్నారు. పేరు చదువుతున్నారు. రోజా మరి చాలా వారి మధ్య రోజా కోసం ప్రార్థన చేద్దాం. చెప్పారు రాణి కోసం కూడా ప్రార్థన చేద్దాం. రాణి అంటే రోజా తర్వాత అలాగే రాణి రాకేష్ కోసం కూడా ప్రార్థన చేద్దాం. అలాగే రమ్య ఈ రోజు సాయంత్రం ప్రయాణం చేస్తుంది. రమ్య ప్రయాణం కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఏదైనా గారు కుమార్తె చిన్నారి హాస్పిటల్లో ఉందని తెలియపరిచారు. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. అలాగే శ్రీలత శ్రీలతను ప్రేమించేసిన కుమార్తె బయట కోసం కూడా ప్రార్థన చేద్దాం. అలాగే శ్రీలత వారి తల్లి గారు శ్రీలత గారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. అలాగే వివాహాలు కానివాడు, గర్భకాలం లేనివాడు, గర్భంతో ఉన్నవాడు, చక్కబిడ్డ తల్లి ఉన్నవాడు, బయట దేశాల్లో ఉన్నవాడు, అలాగే ఇతర రాష్ట్రాల్లో మన సంఘ బిడ్డలు చాలా మంది ఉద్యోగాలు చేస్తున్న వారి కోసం, అలాగే గుణాల కోసం ప్రార్థన సహాయం ఉన్నవాడు, ఆడపిల్లల కోసం, అలాగే హరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరి కోసమైనా ప్రార్థన చేయాలంటే మీ మంత్రం బట్టి చేతులు పైకి నాకు తెలియపరచండి. కాపుల మరియమ్మ గారు, నాగరత్న గారు, ఏరమ్మ గారు, ఈ పేరు దివ్య మొత్తం గారు, శ్రీ గారు, బ్రైట్ ప్రీతి లేకపోతే లడ్డు తినేది కదా స్తోత్రం. అలాగే మరి శ్రీ గారి కుటుంబం మనకి ఆమె ప్రాంతంలో ఏమి ఇచ్చారంటే శ్రీ గారు ఏం తినిపించావు ఒకసారి అంతగా చెప్పు. ఆమె ప్రార్థన నిలబడండి. మీరు కూర్చొని ప్రార్థన చేసుకుంటాను. శ్రీ గారు ప్రార్థన వాళ్ళే ప్రేమమైన మనుషులుగా మహోన్నతుగా మహిమాసులు కూడా మీకు స్తోత్రం ప్రభా. ఇచ్చిన సమయం బట్టి మీకు స్తోత్రం ప్రభా. నేను ఎవరైతే పదవి ఉన్నారో, ఎవరైతే ప్రార్థన సాయంత్రం అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, అందరూ పక్షులు కూర్చుకొని ఈ పేరు రాసిన బిడ్డలు ప్రభా ఎవరైనా ఏ స్థితిని కలుగుతారు. ముఖ్యంగా ఏరఫ్ కుమార్తె చిన్నారి దేశము కానీ దేశంలో ఉంటుండగా పరిచయం కలగా నేను బిడ్డ ఎంతో బాధ్యతగా ఉండి హాస్పిటల్లో ఉన్నారు ప్రభా. అక్కడ స్వస్థపరచండి. కలిగిపోయిన వారు రాని కూడా హాస్పిటల్ ఉండగా ఇక్కడ ఆదరించి విడిపించాలి. మీకు ఇష్టం అలాగే ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఆదరించండి. ఇక్కడ ప్రార్థన సాయంత్రం బిడ్డలు చేతులు పైకెత్తిన బిడ్డలు ప్రయత్నం బట్టి సుజాతగా బట్టి ప్రభా అందరూ బట్టి కూడా ప్రార్థన చేస్తూ అయ్యా అందరి పట్ల మీకు చూపుకొని యేసు ఘనమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఆలయ ప్రార్థన మాత్రం నిలబడండి. ఆలయ ప్రార్థన ఉపాధి కలిగారు నిలబడండి. రాత్రి 1 గంటల తిరిగేస్తారు. ప్రార్థన వద్ద కాలేదు. ప్రార్థన వచ్చి కుర్చీ మీద కూర్చుంటారు కదా. ఏమన్నా బాధపడ్డా రోజా కూర్చో జ్వరం కదా నువ్వు స్వామి ఇప్పుడు నుంచి నీకు సేవలు సరేనా చదవలేదా కూర్చో. మొత్తం గారు మీ ఇల్లు 10 కిలోమీటర్లు దూరం వస్తే రాలేకపోతున్నారండి. నేను అంతే బాధపడి మొత్తం గారు 10 కిలోమీటర్లు పోతున్నాం. ఏం చేస్తాం? కొడుకులు పెళ్లి అవ్వలేదంట, కొడుకులు మాట లేదంట, కొడుకులు పెళ్లి కావలేదు, కొడుకులు మాట లేదు, ఇల్లు కట్టబడతలేదంట. ఇంట్లో మనం మంచం మీద పడుకుంటాం. అవునే కదా చదువులు అవునా? అన్ని ఒప్పందాలు మనం ఉన్నాయి. మళ్ళీ మనం వెళ్ళబడుకోవాలి. మంచి మీద పెట్టుకోవాలి. చాపుని చదువుకోవడం జ్వరాన్ని పగలింటిగా ఇంటికి తినడానికి జ్వరాలు రావు. పగలింటికి కూర్చోడానికి జ్వరాలు వస్తే కనుగొని ప్రార్థన అడగా సాధన ఉంటుంది. ఇగో నీకు కడుపు తెలుసా, నీకు జ్వరం తెలుసా, నువ్వు దుప్పటిగా సరదాగా పడుకో అని సాధన అంటాడు. ఏం కలుగుతా ఏంటో నాకు పోయలేదు. మీకు సంతానం మీకు ఏ అసలు క్షేమ పొందలేదండి. మీకు మీ సంతానం బట్టి మేము క్షేమ పొందలేదు. మీకు క్షేమ కూడా దేవరాత్రులు ప్రార్థన చేస్తారు. క్షేమ పొందే దేవరాత్రులు కూడా దేవుడు సంతానం అంటారు. క్షేమ పొందనే స్థితిలో మీకు అన్ని సమృద్ధి కాబట్టి మీకు అసలు ప్రార్థన అంటలేదు. దేవుడు అంటలేదు. కాదని ప్రార్థన మాకు సంబంధం లేదమ్మా. మేము పుట్టిన కానించి ఈ ఊరికి జ్ఞానం కోసం మా ఆలయ ప్రార్థన లేదు. అటువంటి ప్రార్థన
మీలో ప్రార్థన ఏంటి? మీలో ప్రార్థన ఉంటే మీ మీ స్థితిగతులు, మీ పిల్లల స్థితిగతులు కూడా బాగుంటాయి. ఒక్క రాత్రి మీరు మౌనంగా ఉండలేరా? సినిమాలో ఆలయ ప్రార్థన జరిగిందా? లేదు కదా. ఫిబ్రవరి కదా మనం జరిగింది. కొన్ని అనాథంలో ఉన్నాము, కొన్ని బలంలో ఉన్నామని అనుకుంటే పోనీ నేనే వదిలేస్తాను. ఉప్పటి మేడం గారు నిలబడతా కూర్చున్నారండి. పిల్లల గురించి అసలు ప్రార్థన చేసే తల్లి అన్నట్టు అంటూ లేదు. ఇంకా రోజు తిన్నామా, తాగామా, పడుకున్నామా, అంతే కూర్చున్నామా. ఇగో మీరు అసలు ఏం మాట్లాడతా కూర్చో, నా కోపం కూర్చో, అవన్నీ కూర్చో మీరు అసలు ఏం చెప్పొద్దండి. నీట్లో 1,00,000 కోట్లు ఉన్నాయి. ఎవరైనా దొంగలెత్తిపోతానికే పిల్లలు ఇక్కడ ఉండలేదా? శాంతున్నా అమ్మాయి శాంతి ఉన్నప్పుడు పిల్లలకు వచ్చారు లేదా? ఆలయం ప్రార్థన సంఘంలో మాట్లాడతాను వెంటనే అంతే లోపడుతున్నాయి. శాంతి ఉన్నప్పుడు మీరు పిల్లలు కూడా వచ్చి సేమ్ ఆలయం ప్రార్థన ఉంటుంది. పిల్లలు చదువు రాదు, సమయం రాదు, మొత్తం పిల్లలందరూ వచ్చి పడుకున్నారు. గంట తీసుకురాదా? పిల్లలందరూ వచ్చి పడుకున్నారు. పిల్లలు ఎవరు లేరంటే ఏం చెప్పాలి నేను? మన ఇంట్లో నీటి మాట్లాడాలి ఉంటుంది. మహాలక్ష్మి గారు నా కూతురు పెళ్ళి అవుతలేదండి. మరి పెళ్ళి ఎక్కడ అవుతుందండి? పెళ్ళి ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. కూతురు గర్భంలో పుట్టిన పిల్లలు ఆత్మీయంగా ఎదుగుతున్నారు కానీ కన్నా తల్లికి ఆత్మీయంగా లేదు. సరే, గడ్డశ్రీ గారు ఆలయ ప్రాంతంలో మనకి అందరికీ మంచి ఇడ్లీని తీసుకొచ్చారు. గడికి దేవుడికి స్తోత్రం చేద్దాం. గడ్డ శ్రీని గారు కుటుంబాన్ని మేరీని, హేమలత ఆయన గారి పేరేంటి? దానియలు గారు అండి. హేమలత ఎంత దానియలు గారు ఆమెను సిద్ధపాటు చేస్తుందో పవర్ అంతా బట్టి గడికి దేవుడికి స్తోత్రం చేద్దాం. అలాగే శాంతి ఇల్లు కట్టుకుంటుంది. ఆ ఇంటి నిమిత్తం కూడా దేవుడు సహాయం చేయలేదు. దేవుడికి స్తోత్రం. అలాగే మొత్తంగా ఇంటికి దేవుడు స్లాబ్ వేయ నిమిత్తము దేవుడికి స్తోత్రం. స్తుతి మహిమ ఘనత సమస్తం మనకి చెందిన కాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనవారా, చాలా ప్రేమతో ఉండాలి. ఈరోజు ప్రార్థన చేయలేకపోయింది. అసలు ప్రార్థన లేని రోజు నాకు వద్దు అని దేవుడి సన్నిధిని ప్రార్థన చేసుకున్నాను. ఏమంత ఎంతకంటే ఏదో బయలుదేరి ఏదండి మధ్యలో మెలపంటుంది ఏదంతా అంటే అంత శరీర బాధ్యత కలిగి ఉన్నారన్నమాట. నలిగిన వాడికే బాగా నిద్రపడుతుంది కదా, అవునే కదా. మంచి సాక్ష్యం ఈరోజు సాక్ష్యం చెప్తున్నాను వినండి. అందరూ కూడా నా వైపు చూడాలి. పిల్లలు తక్కువ జనం వచ్చేది కదా మంచిగా సాక్ష్యం చెప్తాను. ఇది ఇలా సాక్ష్యం అవుతాం. అమ్మ ప్రియాంకేది అమ్మా ఊరెళ్ళారా? సరే, ప్రియాంక ఆదివారం ఊరికి వెళ్తుంది. బుధవారమేమో బాబాయ్ బాగోలేదు అంటుంది. ఆదివారం ఊరికి వెళ్తుంది. మొత్తం గట్టాల ఆడిగారు ఉంటారు. ఆడిగారికి పదకొండు పెట్టాలి. అలా ఏ సురేష్ అదే ఇక్కడే ధన్యమైపోతాం. మనం అందరూ కూడా దేవుని సేవలో ఎంత ధన్యులు అంటే అంత ధన్యులు. సరే, ఫిబ్రవరి నెలలో 21 రోజులు ఉపవాసాలు కొట్టాలి. మొదటిసారి కొట్టాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. జనవరి నెలలో ఉపవాసం కొట్టాలి. 3 రోజు 4 రోజుని నేను ఒక దర్శనం చూస్తాను. ఎవరు ఒక పెద్ద వ్యక్తి మంచి వస్త్రాలు ధరించుకుని వినాలంతా కూడా మంచి వస్త్రాలు ధరించుకుని ఆయనతో పాటు 4-5 ఉన్నారు. ఒక వ్యక్తి మనసు మీద పడుకున్నారు. కళ్ళు తీసి కళ్ళు పెట్టేస్తున్నారు. ఏంటండి ఎలాగంట? కళ్ళు తీసి కళ్ళు పెట్టేస్తారు. ఏంటినా ఎంత మంచి ఎంత గొప్ప డాక్టర్ అయినా మనిషిని కళ్ళు తీసి కళ్ళు పెట్టేస్తాడు. ఈయన బాబు ఏ మనిషి ఏ డాక్టర్ ఎటువంటి వ్యక్తి ఉన్నాడని ఎక్కడ నేను వెళ్ళలేదని నేను ఆశ్చర్యపడిపోతున్నాను. నేను చూస్తానంతా ఆయన దగ్గర ఉండి 4 వ్యక్తులు ఆయన చుట్టూ ఉన్నారు. ఈయనేమో పెద్ద మొత్తం నాకంటే 4 వ్యక్తుల కంటే ఈయన చాలా పెద్ద.
తెల్లటి వస్త్రాలు దగదగ మెరిసిపోతున్నాయని, ఆయన వస్త్రాలు తల మొత్తం రూపంతా కూడా దగదగ మెరిసిపోతున్నాయి. సరే, దగదగ మెరిసిపోతుంటే ఆ మంచు మీద పడుతున్న వ్యక్తి కళ్ళు తీసి రెండు చేతుల్లో రెండు కళ్ళు ఇలా పట్టుకున్నాడండి. రెండు చేతుల్లో రెండు కళ్ళు ఇలా పట్టుకున్నారు. రెండు చేతుల్లో రెండు కళ్ళు అలా పట్టుకుని ఓ కన్ను ఆయనకి ఇచ్చాడు. ఆయనే కన్ను అలా చేతితో చూశాను, కళ్ళు అలా పెడతాం చూశాను. మళ్ళీ రెండో కన్ను కూర్చు, మళ్ళీ రెండో కన్ను అలా చేసి అలా పెడతాం కూడా చూశాను. నేను ఆశ్చర్యపోతున్నాను, ఏంటిగా ఆ మంచు మీద పట్టుకున్న వ్యక్తికి ఏమి ఏడుపు లేదు, ఏం బాధ లేదు, ఏంటి ఇంతలుగా చేస్తాడని నేను ఆశ్చర్యపోతున్నాను. సరే, ఆ దర్శనం ఏంటో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అలాగే ఊహ అనుకున్నాను, ఏదో ఒక కల్లో నిద్రలో అటువంటి కల్లో మనకందరికి వస్తే సహజం అనుకున్నాను. అయితే నాకు అది కొన్ని సోమవారం జరిగింది. మన సోమవారం టైం మార్చుకుంటే మనం బాగుపడతాం. పోయిన వారం 12, ఈ వారం కూడా 12. పోయిన అంత సోమవారం నేను దర్శనం చూశాను. మన సోమవారం నాకు శుక్రవారం, శనివారం, ఆదివారం మొత్తం ఎడం చేయి లాగేసేదండి. ఏ చేయ ఎడం చేయి లాగితే ఏంటి అర్థం? అవునా, హార్ట్ అటాక్. ఎడం చేయి లాగితే అర్థం ఏంటంటే హార్ట్ అటాక్. శుక్రవారం ఖాళీ లేదు, శుక్రవారం ప్రార్థన, మళ్ళీ వేరే చోట కూడా ప్రార్థన, శనివారం కూడా 2 ప్రాంతాల్లో ఇలాగా. ఆదివారం చూపించుకోవాలి కదా, ఆదివారం అసలు వెళ్ళలే. ఈ 3 దినాల నుంచి నేను అనుకున్నాను, ఆదివారం వాక్యం చెప్పడానికి మనసు కనపడేది. హార్ట్ అటాక్ ఎక్కువైపోతే దేవుడి చచ్చిపోతే కానీ ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతాం. ఏమీ కూడా అర్థం కాదు, లేదు దేవుడి చచ్చిపోని పర్లేదు. ఎవరు కూడా చెప్పేవాడు కాదు, ఈమె కూడా చెప్పలేదు. నాకు ఎడం చేయాలి అవుతుందే కాదు, మళ్ళా ఈ దవడ పళ్ళు మొత్తం నిప్పు ముఖం కూడా పక్క లాగేసినట్టు అనిపించింది. కళ్ళు ఈ కూడా బాధ. నిజంగా హార్ట్ అటాక్ వచ్చే వారికి చూసినేటో అవన్నీ కూడా నాలో జరుగుతున్నాయి. యూట్యూబ్ కొనుక్కునేవాడిని. హార్ట్ అటాక్ వచ్చే ముందు జరిగే లక్షణాలు ఏంటంటే పళ్ళు పక్కకి వెళ్ళిపోతాం, పళ్ళు దవడ లాగుతాం, మళ్ళీ ఎడం చేయి లాగుతాం, మళ్ళీ ఈ కూడా లాగుతాయి అని చూసిన వారు చెప్పేవారు. వాస్తవంగా నాలాగే జరిగేది. అవి నాలో జరిగేది. అయితే ఆలోనే ఎలా దేవుడి విశ్వాసం ప్రభు ఉంచాలని కూర్చో పర్లేదు అని దేవుడికి చెప్పేవాడిని. నేను ప్రతిదీ ఎవరి కోసం? నీ సేవ మాత్రం బ్రతకాలని కదా, వేరే తలకు డబ్బు సంపాదించాలి కానీ వేరే రీతిగా నేను ఆలోచించాలనే తలకు నాకు లేదు. నేను సేవని మీద బ్రతకాలనుకుంటాను. ఒక ఆత్మ రక్షణని నా రక్షణ ద్వారా జరుగుతున్న ఉంచు, లేదా ఈ ఆటటాకు ఏదైనా అలా దేవుడికి సమర్పించుకొని అలా జీవించాలి. సోమవారం హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారితో మాట్లాడాలి. ఆయన చూసి షుగర్, మళ్ళా కొలెస్ట్రాల్ ఎంత ఉన్నాయో మొత్తం రిపోర్ట్ తీసుకుని డాక్టర్కి వెళ్ళాను. కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా పెద్ద ఏమీ లేదే, ఎందుకు కంగారు పడతాను. అలా కదండి, ఈ ఎనర్జీ ఒక లాగేస్తుంది, ఈ తోడ ఒక పక్క వెళ్ళిపోయినట్టు ఉంటుంది, ఈ పళ్ళు ఒక లాగేస్తున్నాయి, ఇవి కూడా ఒక లాగేస్తున్నాయంటే నాకు తెలీదు. మరి హార్ట్ అటాక్ వచ్చే సూచనలు ఉన్నాయి రావడానికి సూచనలు ఇవే కదా అంటే వాస్తవమే. అయితే భయపడద్దు, నీలో ఏదో మొత్తం అదేమి కాదునే మొత్తం ఈసీసీ కూడా తీస్తారు. ఎన్ని చెప్పని ఏం చేస్తారు? ఈసీసీ తీసుకురాను. మళ్ళీ ఎన్ని ఈసీసీ తీస్తారు? ఈసీసీ మొత్తం నార్మల్ వచ్చింది. అరే మొత్తం ఈసీసీ నార్మల్ వచ్చింది. అసలు ఇది ఎలాగొస్తుందంటే ఆయన పరీక్ష చెప్పాడు, ఇక్కడ ఫోటో వస్తున్నాను, ఇక్కడ నా ఫోటో వస్తున్నాను. అయితే గ్యాస్ అన్నాడు. నీళ్ళు ఎంత గ్యాస్ ఉంది తెలుసా? చాలా గ్యాస్ ఉంది. నువ్వు గడిచిన దినాల్లో నీళ్ళు ఎక్కువ తాగలేదేమో అన్నాడు. ఏం తాగలేదు? నీళ్ళు ఎక్కువగా తాగకపోతే కూడా అదే పరిస్థితి అంట. డాక్టర్ అన్నాడు, నీ ఈసీ చాలా బాగుంది, అసలు గుండె నింపడం నీకు రావాల్సిన పని ఛాన్స్ అసలు లేదు అన్నాడు. మరి ఏంటంటే ఆయన అంటే గడిచిన దినాల్లో నీళ్ళు ఎక్కువ తాగలేదు, ఏం చేసామంటే మరి నేను ప్రార్థనకి
కొన్ని దినాలు ఉపవాసం ఉన్నానంటే ఉపవాసం ఉండొచ్చు, కానీ నీళ్ళు తక్కువ, ఆరోగ్యానికి తక్కువ కాకూడదు. దాన్ని బట్టి నీకు వేడెక్కిపోయి తల మెదడును కళ్ళును అవి పట్టేసి నీ కళ్ళు పేరుకోవాలి అసలు అన్నాడు. అంత వేడి నీళ్ళు పట్టింది. ఏం పేరుకోవాలి? కళ్ళు పేరుకోవాలి. అంత వేడి నీళ్ళు ఉంది. మెదడు కూడా అది ఇంకా వేడి ఉంది. మెదడు కూడా స్ట్రోక్ వచ్చేది అంటాడు. బ్రెయిన్ స్ట్రోక్ అంటారు చూడండి, ఆ స్ట్రోక్ అని అర్జెంటుగా నాకు కావాల్సిన మందులు రాస్తాడు. అప్పుడు నాకు ఆ డాక్టర్లో ఆలోచన వచ్చింది. దేవుడు నాకు దర్శనం చూపించాడే. ఏ దర్శనం? ఒక వ్యక్తికి కళ్ళు తీసి కళ్ళు పెట్టినట్టు దర్శనం చూపించాడే. ఈ దర్శనం ఏంటో తెలియదు. ఎవరి గురించి ఎవరి కళ్ళు తీసుకొని ఎవరి కళ్ళు పెడుతున్నానో తెలియదు. నాకు అర్థం కాలేదే. అప్పుడు అనిపించింది, డాక్టర్ గారు నీ కళ్ళు పెట్టుకున్నా సరే దేవుడు ఏమో నీ దేవుడిని కాపాడాడని చెప్ప. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, దేవుడు నా కంటినే పరిశుద్ధపరిచాడు, నా కంటిని స్వస్థపరిచాడు. ఆయన నామానికి మహిమ కలుగుతుందా? నువ్వు నేను అనుకుంటా దేవుడికి ఏమీ తెలియదు అనుకుంటా. అసలు నీకు ఏ వ్యాధి వస్తుందో నీకు నాకు తెలియదు. ఆ వ్యాధి ఎలా వస్తుందో తెలియదు, కానీ ఆయనకు తెలుసు. నేను డాక్టర్ గారు దగ్గరగా వెళ్ళిన తర్వాత నాకు తెలుసు నా పరిస్థితి ఏదైనా అవ్వాలి. నేను హాస్పిటల్ అనుకుంటున్నాను, కానే కాదు. ఆ వేడి అంత వేడుందంటే నీళ్ళు సరిగ్గా నిజమే ఉపవాసం నీళ్ళు తాగేంటే నీళ్ళు తాగు పొట్ట ఎంత ముందుకు వచ్చేస్తాను. నీళ్ళు తాగేవాడు కాదు, ఏదో కొద్దిపాటి తాగారు నిలబడేవాడి. అయితే దేవుడు అంత గొప్ప దేవుడు అనుకున్నాడంటే అంటే నాకు ఏ వ్యాధి నాకు తెలియదు, కానీ ఆ వ్యాధి మొదట నీకు తెలుసు కాబట్టి ఆ వ్యాధి బట్టి నా పరిస్థితులు మా తారుమారు అవుతుందని మొదటి నా కంటే నువ్వు పరిశుద్ధపరచ. నాకు నూతనమైన కడుపు దయచేసి స్వామి స్తోత్రం దేవుని ఆడించాడు. క్రీడా ప్రభు నమ్ముకున్న వాళ్ళని ప్రభు ఎన్నడూ కూడా విలువలు, నువ్వు వ్యాధులు ఉన్నా, బాధలు ఉన్నా, దుఃఖములున్నా, సమస్యలు ఉన్నా కానీ నీ దేవుడిని విడిచిపెట్టాడు. అయితే దేవుని ఎడలను తెలుసా? నీతిని కలిగి ఉండాలి, దేవుడి వైపు చూడాలి, దేవుడి వైపు చూడాలి, దేవుడిని నువ్వు నమ్ముకోవాలి. కానీ దేవుడి కాకుండా వేరే రీతిగా ఆలోచిస్తే దేవుడిని నేను దాటిపోవాలి. దేవుడి సంతానాన్ని విడిచిపెట్టేస్తాడు. నువ్వు దేవుడి దేవుడంటా, కానీ నీ సంతానం వచ్చినప్పటికీ, నీ అవసరం వచ్చిన నీ ఇల్లు కట్టుకునేటప్పటికీ, నీ పిల్లలు పెళ్లి చేసేటప్పటికి మాత్రం దేవుడి సహాయం కోరము. దేవుడు నా పక్షం ఘనమైన కార్యం చేస్తాడని అనుకోవు. భూ సంబంధం విషయాల మీద ఆలోచన వస్తే ఏదైనా చేయడానికి సిద్ధపడతావు. అప్పుడు దేవుడిని నీ వైపు నా వైపు చూడలేదు. దేవుడు మన వైపు చూడాలంటే మన వ్యాధి ఏదైనా మనకు తెలియనప్పుడు కూడా మన దేవుడు లోపలే ఆ వ్యాధి నుంచి వినిపించేవాడు ఆయనే. మరణమనే ముళ్ళును విరిచిన గొప్ప దేవుడు. మరణపు ముళ్ళును విరిచిన గొప్ప దేవుడు నా ప్రభు. నన్ను ఈ రీతిగా దేవుడు ఆదరిస్తాడని ఎన్నడూ కూడా ఊహించలేదు. అనేక మార్లు అటు రీతిగా దేవుడు నన్ను నడిపించుకున్నాడు. అనేక మార్లు అటు రీతిగా నన్ను దేవుడు సిద్ధపాటు చేస్తాడు. నేను మనుషుల వైపు చూడను, మనుషుల మాటకు లోబడను, దేవుడి వైపు చూస్తాను. దేవుడి కార్యం ఏమైందో కనుక్కుంటాను. దేవుడి కోసం నేనే కాదు, దేవుడి సంఘం కోసం మిమ్మల్ని కూడా నేను సిద్ధపాటు చేస్తాను. గట్టిగా పోదు ఆశగా మా గురించి చెప్తాడు. కుంగిపోతున్నాం ఏంటంట, నేను కుంగిపోతున్నాం అంట. నేను బాధేస్తుంది బాబోయ్, ఏ భాష నువ్వు ఏ చేసే తప్పు పడి దేవుడికి ఎంత ఉన్నామో అది లేదు, కానీ నీకు మాత్రం బాధ వచ్చేస్తాను. ఏంటంటే నీకు మాత్రం బాధకుంటేదంట. నలుగురు చెప్పుకుంటా నీ బాధని, కానీ నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన ఘోరమైన క్రియలు మాత్రం అయ్యో నేను సంఘంలో విమర్శిస్తామంటే రహస్యంగా చేస్తానంట. అయ్యా రహస్యంగా చేసిన పని దావీదు దేవుడు ఊరుకున్నాడా? ప్రవక్తను పంపించలేదా? దావీదు నువ్వు నాకు ఈ విధంగా అడిగినంటే ఇంకా అంతమంది బాధలు ఇంకా నీకు ఇస్తానయ్యా, నువ్వు నన్ను అడగకుండా తిరుగుబాటు చేస్తావు.
మాట్లాడినా నువ్వు చేసిన పని నేను చెప్పానంటే నువ్వు తట్టుకోలేకపోతున్నానంట. బాలచేత భాషగా నాకు చెప్తుంటే అంత అనుకుంటాను. వాస్తవంగా నేను ఇక్కడ మిమ్మల్ని స్థిరపరచడం దేవుడు ఇచ్చిన గొప్ప సేవ. ఒకవేళ మీరు అలా తప్పు చేస్తున్నారనుకో, నేను నా నోటిని మూసుకున్నానుకో ఏమవుతుంది చెప్పండి, సరిపోతుంది చెప్పండి, తెలిసిన చెప్పండి. జ్యోతి చెప్పు. మీరు చేసిన తప్పు నేను చెప్పకపోతే మీరేమవుతారు? నరకంలో తప్ప పర్లోక రాజ్యాన్ని నేను చెప్పానుకో మళ్ళా ప్రభావం క్షమించింది, పాపాలు ఇప్పుడు కూడా చేయకుండా ఉంటారని ఒప్పుకుంటాను. నేనే చెప్పలేదు, నేనే నోరు మూసుకుంటే ఇంకా మీరు ఒకదారు కాదు వెయ్యి చేస్తారు. అతిక్రమం దాచి పెట్టేవాడు వర్తిల్లడు. ఏంటంటే మళ్ళా యెషయా గ్రంథంలో 8వ అధ్యాయంలో మాట చూపించిన మీకు యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో మాట చూడండి. ఈ ఉపదేశాన్ని తెలియపరచిన వాళ్ళకి అరుణోదయం కలదు అనే మాట ఉంటుంది చూడండి. 8:20 చెప్పండి. ధర్మశాస్త్రం ప్రమాణ వాక్యము విచారించుడి, ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. ఏ కలగదంట? అరుణోదయం. ఆ మాట అర్థం చేసుకోండి. వారికి అరుణోదయం కలగదు, వాడి సేవ తెలియదు, వాడి కుటుంబాన్ని సరిచేయలేదంట. ఆలోచించండి, నేను మీ మధ్యలో సరిచేయడానికి వచ్చాను కానీ మీరు నన్ను సరిచేస్తారని కాదు. నేను నన్ను సరిచేయడం దేవుడు నన్ను పంపించాడు కానీ మీరు నన్ను సరిచేస్తారని కాదు. ప్రియా అంతేనా? మళ్ళీ తెలుసుకోండి. అట్టివారు ఇబ్బంది పడుచు, ఆకలి పడుచు, దేశ సంచారము చేయుదురు. ఆకలి పడుచు వారు కోపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూదురు. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దర్శనమైన వేదనని కలుగును. వారి గాఢంధకారమునికి తోసివేయబడుతురు. మరి ఏం చెప్తాను నువ్వు? నేను ఏం చెప్తా? దేవుడు నా పట్ల కార్యం చేస్తున్న దేవుడు నీ పట్ల కార్యం చేయలేడా? నువ్వు నేను ఒకే సంఘం కదా, నీవు నేను ఒకే రక్తం త్రాగుతున్నాం కదా, ఒకే పాట పాడుతున్నాం కదా, ఒకే ఉపదేశాన్ని వింటున్నాం కదా. మరి దేవుడి పట్ల నువ్వెందుకు అర్థంగా తిరుగుతున్నా? దేవుడు వాక్యాన్ని విడిచిపెట్టి ఎందుకు దూరం అయిపోతున్నా? ఆలయ ప్రార్థన నాకు వద్దంట, ఉపవాస ప్రార్థన మాకు వద్దంట, ఏదో ఒక రోజు ప్రార్థన మాకు అలవాట్లేదు, మేము రామంట, మేము 40 దినాలు ప్రార్థనకి వెళ్తామంట. అమ్మా, దైవికమైన లక్షణాలు వరకు మనం ఒప్పుకోము. గద్దించేవాడంటే అసలు మనకు కెట్టదాన్ని లేదా నా దేవుడు మీకంటే ఎక్కువ నన్ను గద్దించాడు. మీకు తెలుసా? ఓ రోజు నన్ను గవర్నమెంట్ కొట్టాడు దేవుడు. చిన్నదబ్బే పెద్ద నాకు ఉండగా ఎందుకు తెలుసా? మంచి మించి లేచి ప్రార్థన చేయకపోవడం. మంచి మించి లేచి ప్రార్థన చేయకపోవడం దేవుడు నన్ను కొట్టాడు. మీకు మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టాడని ఎప్పుడైనా సాధ్యం ఉందా? దేవుడు నన్ను కొట్టాడు, దేవుడు నన్ను గద్దించాడు అని ఎవరైనా చెప్పండి. ఎందుకు మీతో మాట్లాడదు, ఎందుకు మిమ్మల్ని స్థిరపరచలేదంటే మన హృదయాలు ప్రభువు దూరంగా ఉన్నాయి. దావీదు ఎందుకు మాట్లాడలేదు? దావీదు హృదయం దేవుడు ఎడలా యథార్థమైన మనసు కలిగి ఉన్నాడు. మీకు మీ అందరికీ చెప్తానమ్మా, అలా తప్పు అంటే మీకు అసలు ఒప్పదు. ఆయన ఏంటి మా మీద కక్కన కట్టాడు, మా మీద కక్ష కట్టాడు మమ్మల్ని. ఆ సంఘానికి వస్తుంది ఏ వీడి నీకు నాకు భూమి మీద వీడివే ఉందమ్మా, మట్టి పురుగులము. ఏ పురుగులమంట? మట్టి పురుగులు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసు నీ బ్రతుకును మార్చుకోవా. కూడా మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా.
ఆత్మ దేవుడికి వెళ్ళిపోతే నీకు నాకు ఏమైనా ఉన్నదా? నీ ఆస్తిని రక్షించగలదా? నువ్వు చేసిన పనికి నీకు రక్షణ ఇవ్వగలదా? నువ్వు నచ్చిన మార్గం గుండా నువ్వు పోతుంటే దేవుడు రాజ్యాన్ని చేయగలవా? ఒక్కసారి మనం పరీక్షించుకుంటా. ఇరవై రోజు కూలీలు అయిపోయిన పిమ్మట దేవుడు నాకు మరొకసారి చూపించాడు. ఇక నేను ఏ విషయం భయపడవద్దు, నేను నీ తోడు ఉన్నానని ప్రభు నా కుడి భుజం మీద చేసి నన్ను నడిపించడం కూడా ప్రభు చూపించాడు. అమ్మా, దేవుడికి ఇష్టమైన పనులు చేస్తే దేవుడు నీ తోడుగా ఉంటాడు. దేవుడు నీ తోడుగా ఉంటాడు. నా ప్రార్థన ఆలకించట్లేదంటావేమో, నా వారు ఆలకించట్లేదంటావేమో. లేదు, దేవుడు వారు ఆలకించే దేవుడు, దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. అయితే ఆ ప్రార్థన యథార్థమైన హృదయంతో, యథార్థమైన మనసుతో మనం చేయలేదేమో. నా మధ్య పేరిపోతే నేను అందమైపోను, నా బ్రతుకు చీకలైపోను. ప్రభు నన్ను ఎంత కాపాడాడు, తాకు పొట్టంత మునిపే ప్రభు నన్ను నడిపించుకున్నాడు. తన చిత్తము చేత నన్ను ఆదరించాడు. ఇది నా పని అనుకోలేదు. దేవుడు నాకే నా కంటిని పెడుతున్నాడు అనుకోలేదమ్మా. నాకు తెలియదు, నేను ఎవరికో దేవుడు చేస్తున్నాడేమో అనుకున్నా. కానీ శివరాత్రికి వచ్చినప్పటికీ అది నాలోనే జరిగింది అంటున్నాను. నాకు తెలిసి నేను కురుకుపోయాను. ప్రభు ఎంత గొప్పవాడో. నాకు ఏ వ్యాధి వస్తుందో తెలియదు, ఏదైనా ఎదుర్కొంటే నాకు ముందుగానే దేవుడు నాకు దర్శనం వచ్చేటను నిలబెట్టుకున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగునిగా. దేవుడు నిన్ను పట్టబడినటువంటి కాలం చేయగల దేవుడు, అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. అమ్మా, ఏ ఆలోచన కలుగున్నామో నీ చెడు ఆలోచనలు నీకు చెడు అనిపింపజేస్తాయి. మంచి ఆలోచన కన్నా దేవుడు నా పట్ల నాకేమి కూడా పొదుపు రాను, నా ఆరోగ్య విషయంలో, నా ఇంటి విషయంలో, నా పనుల విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో అన్ని విధాలా దేవుడు తోడుబడి ముందుకు వెళ్తే దేవుడే నీ తోడుగా నడిపించుకోవాలి. నిజంగా వాస్తగా ఆ 20 రోజులు కూలీలు అయిపోయినటువంటి ప్రభు నాతో ఉండి నన్ను నడిపించి నా కుటుంబం చేయి వేసి నా పక్కన ఉండి ఒక స్నేహితులు జతగాడు ఎలాగ చేసిన అడుగుతాను. నేను ఆయన చేయలేదు, ఆయన చేయి నా మీద వేసి ఇక ఏ విషయంలో కూడా భయపడవద్దు, నేను నీ తోడుగా ఉంటుందని ఎంతో కొంత అలా నడిపించుకుంటూ ఎన్నెన్నో మాటలు వింటూనే ఉన్నాను. ప్రేమల వల్ల ప్రభు మహానీయుడు. మనం నిద్రిస్తున్నాయి కదా, ఆయన మనతో ఉంటాడు. మనం ఎక్కడ కూర్చున్నా ఆయన మనతో ఉంటాడు. ఎక్కడ ఉన్నా కానీ మనతో ఉన్నాడు మన ప్రభు. ఆ ప్రభుని విడిచి దూరంగా పారిపోతే వేడుకుంటున్నాను. ఆ ప్రభుకి వినోదం ఏ ఆలోచన మీకు రాకూడదని వేడుకుంటున్నాను. ఆ ప్రభుకి వినోదం ఏ తలంపు కూడా మీకు పుట్టకూడదు, ఏ పని కూడా చేయకూడదు, ఏ నడవడి ఏ మార్గం కూడా మనం పోకూడదు. అది ప్రభుకు ప్రియమైనది కాదు. ప్రభు మార్గం నడిచి నడవాలంటే ప్రభు అడిగిన ప్రభు ఏ మార్గం కూడా వెళ్ళాలి, ఏ పని చేయాలి. ఇక నాకు ఇచ్చిన సంతానం నేను నీ బిడ్డలమే, నీ కుటుంబమే ప్రభుకి సమర్పించుకోవాలి. మీరు అనుకుంటారు పనులు చేయబడాల బ్రతకాలి, కోట్ల రూపాయలు కలిగిన వారే బ్రతకడానికి యోగ్యత లేదే. కోట్ల రూపాయల రోజుకి కొన్ని లక్షల కోట్ల వ్యాపారం ఉన్న వారికే బ్రతకలేదు. అయినా నీకు నాకు బ్రతికివ్వట్లేదా? దేవుడు నిన్ను నన్ను బ్రతికించట్లేదా? స్తోత్రం. దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీ సరి మోకరించిన బిడ్డలందరినీ కూడా ఆదరించండి. ప్రభు మీదట మీరు నా జీవితం చేసిన సాక్షులు వారికి తెలియపరచండి. మిమ్మల్ని ప్రేమించు వారికి వేయవలసిన దేవుడు కావలేదు. గొప్ప దేవుడు, గొప్ప పరుడు, గొప్ప ఆశ్చర్యపరుడు. ఈ బిడ్డ పక్షము మీరు మనం వేడుకుంటున్నా. ఈ బిడ్డ ఉదయాన్ని స్థిరపరచమని వేడుకుంటున్నా. ఆల్రెడీ ప్రార్థన దేవుడు బయటైనా సంఘ కూడికలన్నీ ఇంట్రెస్ట్ లేని వారు ఉంటున్నారయ్యా. మీరు మనోని యంత్రాలు వెలిగించు. మీరందరూ మీ బిడ్డలైనా, మీరు యజమానులు, మీ సంతానం, మీరు భార్య భర్తలు, మీరందరూ మీ సంతానమేనైనా
నేను వాళ్ళు నా సంతానం వారిని నా రాకడకు సిద్ధపడి చెప్పి మీరు నాతో మాట్లాడారయ్యా. ఎంతగా అలసిపోతున్నానో, ఎంతగా నమ్ముతున్నానో అదంతా మీకు తెలుస్తున్నాయి. నేను మీరు ఎప్పుడు గమనిస్తాను నాకు తెలియదు, కానీ అవి మీరు ఎప్పుడో ఆలోచన కలుగుతుంది నాకు తెలియదు. కానీ ఏదేమైనప్పుడు కూడా నేను 4 దినాలు 8 దినాలు ఉన్నా కానీ ఈ లోకంలో మా బ్రతుకు ఏమైనా కానీ మీకు సాక్షిగా మమ్మల్ని ఉంచమని, మీ బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని వేడుకొచ్చున్నా. మీరు విడిపోవడం నాకు ఇష్టం లేదయ్యా, వీరు పడిపోవడం నాకు ఇష్టం లేదు. వీరి సంతానం ఎంత ఆత్మీయంగా దూరం ఉంటున్నారు, అంత ఆత్మాభిషేకం కలిగిన వారిని మీరు సిద్ధపరచండి. అయినా ఎవరి బిడ్డలు ఉన్నారు ఆత్మీయ మాటలకు లోబడతలేదు, ఆత్మీయ శక్తి వరకు వద్దంటున్నారయ్యా, లోకరీతిగా రావాలనుకుంటున్నారు. క్షమించమని బిడ్డలందరినీ కూడా దర్శించమని మోగించిన బిడ్డలు, ప్రభావాలయంలో ప్రవచన బిడ్డలు, నేను కుటుంబం మరొకసారి ప్రార్థన సాయంత్రం బిడ్డలు బలహీన ఉన్నారని, ప్రార్థన సాయంత్రం బిడ్డలందరూ కూడా మీకు చూపుమని కలుగుని నామమున యేసుక్రీస్తు కలుగుని నామమున తెలుపుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యోపదేశం అండి, లోకా సువార్త 12:37. వాక్యోపదేశం అండి, లోకా సువార్త 12:37 చదవాలి. మీ నడుములు కట్టుకుని అతనికి తలుపు తీయటకు అతను ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచి వాళ్ళ ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కలుగునో ఆ దాసులు తండ్రులు అతను నడుము కట్టుకుని వాళ్ళని భోజన పంక్తిని కూర్చుని పెట్టి తానే వచ్చి వాళ్ళు ప్రచారం చేయని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి, దేవునికి స్తోత్రం. అవసరం వల్ల చదువుకుందాం, చాలా లేఖనాలు ఉన్నాయి, అన్ని లేఖనాలు కూడా చదువుకోవడానికి కూడా టైం సాగు. ఒకవేళ 10 నిమిషాలు ఎక్కువైనా కానీ ఎవరు తొందరపడి చేయదు. లోకా సువార్త 12:35 మాట ఏంటంటే, మీ నడుములు ఏం చేయాలంటే నువ్వు నడుము కట్టుకోవాలి. ఏం చేయమన్నాడు? మీ నడుములను కట్టుకుని ఉంటుంది. మళ్ళా అన్నాడు, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభు వెండి గిన్నెలో ఉండేది వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయడం అతను ఎప్పుడు వచ్చును అని అతని వరకు ఎదురు చూచు మనుషులు ఉండాలి. కనుక దేవునికి స్తోత్రం చెప్పండి. బిడ్డ, నీలో మనలో మనందరూ ప్రార్థన లేదనుకో, ప్రభు రాకడ నీకు నాకు తెలుస్తుందా? వాక్యం ఏం చెప్తుందంటే అతను ఎప్పుడు వచ్చి తలుపు తడతాడో అతని యొక్క రాకడ కోసం మనం ఏం చేయాలంట? ఎదురు చూడాలి. ఎదురు చూసిన వారు ఏమవుతారు? ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం కలగాలి. ఎదురు చూసిన వారు ఎత్తబడతారు. వాస్తవంగా పగలంతా పనిలో ఉన్నాం, పనిలో ఉండొచ్చు, స్తోత్రం చేయడానికి సమయం ఉండదా? ఉండదా? పని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నువ్వు ఎదుటి వ్యక్తికి వినపడాలి స్తోత్రాలు హృదయం మండుతూ ఉండాలి. ఉదయం చిన్న ప్రార్థన చేసుకున్నాం, మళ్ళా పగలంతా అలసిపోయావు. ఇంటికి వచ్చినప్పటికీ నేను అంటాను, ఎవరు గంట ప్రార్థన చేయొచ్చు కదా అంటాను. అయ్యా, ప్రార్థన చేసే శక్తి లేదు, పగలంతా నలిగిపోయిన మా రైతులో మా యజమాని మమ్మల్ని అలకొట్టేది, నేను పడుకోవాలనుకుంటా. సరే, చిన్న ప్రార్థన మోకరించి చిన్న ప్రార్థన చేసుకుంటా, దానికి ఏమి కూడా అడ్డం కాదు లేదు. వినండి, అసలు ఆ ప్రార్థన లేకపోతే ఏ ప్రార్థన? ఉదయకాలం ప్రార్థన ఉదయకాలం చేసుకోవాలి. రాత్రి ఆ ప్రార్థన లేకపోతే మెలకు కలిగిన
వారు కానీ కాదు. ఎంత నలిగిపోయావు, నలిగిపోయి నీ దేవుడికి తెలియదా? ఎంత నలిగిపోయి నీ రైతు నుండి శ్రమ పడతాడే, మళ్ళీ 5 గంటలు త్వరగా వచ్చా అంటాడు. ఇదివరకు పాలు ఎత్తాను ఎలాగా 5 గంటలకు పాలు తీసేది, ఇదివరకు పాలు లేని పని, అవునే కదా. మళ్ళీ రాత్రులు ఎప్పుడు వచ్చేవారు? రాత్రి మొత్తం 9 అండి. ఈరోజు పాలేరన్న వాడు బండి మీద వెళ్ళి తన చీటి బ్యాగ్ల మీద తిరుగుతున్నాడు తెలుసా? సరిగా ఆ రైతు ఏమవుతే నేను చేయను, నేను వెళ్తానంటాడు. ఈ దినాన్ని పాలకాలం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారంటే లేదు, సొంత డబ్బులు చేసి వెళ్తున్నారు. అంటే కేంద్రం కూడా ఈ రోజు కలపడనే రామలే చెప్తున్నారు. ఆయన చేసుకుంటారు. ఆయన కూడా మంచిది అయితే రాజుగారిని అడ్డు వేసి ఆ గేదెలు 4 గేదెలు 8 గేదెలు ఉన్నారు అన్ని పెంచుకుంటున్నారు. వినండి ప్రభుత్వ ప్రేమ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, తమ ప్రభు పెళ్లి వీధి నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని వరకు ఎదురు చూసి మనుషులు వలే ఉండండి. ఎలా ఉండాలంట? యేసు ప్రభు ఎప్పుడు పిలుస్తాడు నీకు నాకు తెలియదు. నీకు నాకు ప్రార్థన లేకపోతే, సత్య సహవాసం లేకపోతే, కృతజ్ఞత లేకపోతే, దేవుని మాటకు విధేయత చూపకపోతే, దేవుడు పిలుపు నీకు నాకు తెలియదు. ఆత్మను రక్షించుకోవడానికి ఏం చేయాలి? మనం పరుగులు పెట్టాలి. ఏం చేయాలండి? పరుగు పెట్టాలి. అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చుకోవడానికి ఎన్ని పిల్లలు మించుతాం, ఎన్ని టానిక్లు తాగుతాం, ఎన్ని యాపిల్ పొలాలు, కమల పొలాలు, ఎన్ని రీతిగా మనం బలమైన ఆహారం తింటాం. ఇది ఈ మట్టి దేహాన్ని కాపాడుకోవడానికి. కానీ దేవుడు ఈ మట్టి దేహం ఏమి ఇచ్చాడు? ఆత్మను పెట్టాడు. ఈ ఆత్మ ఎవరిది? దేవుడిది. ఎవరిది? దేవుడు పిలుస్తుంటే నువ్వు ఎన్ని ఆరోగ్యానికి సంబంధించిన ఈ ఆహారం తీసుకున్నా కానీ అదంతా కూడా వ్యర్థమే. శరీరం ఎప్పుడు కూడా బలహీనమే. నేను ఎప్పుడు బలహీనను అప్పుడే నన్ను బలపరచు అనేది సమస్తము చేయగలుగుతున్నానని రాత్రి మనం వాక్యం చదువుకున్నాం. వినండి, మనం బలహీనం ఉంటే దేవుడి సంగతి రాను అనుకోడు. ఒకరు ఆ రోజే దేవుడు వస్తే నువ్వు ఎక్కడుంటావు? పల్లెల్లో ఉంటావా? త్రోసివేయబడతావు. దేవుడికి భయపడతాను. నీ పరిస్థితులకు, నీ వ్యాధికి, ఇబ్బందులకు భయపడుతున్నావు, దేవుడికి భయపడతలేదు. దేవుడు అన్నమాట నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేను. దేవుడి సంధికి వస్తేనే దినాకర్ గారు సాక్షి చెప్తానండి. దినాకర్ అంటే పెద్ద ఆయన, పాలు దినాకరంటే అతని కొడుకు. పాలు దినాకర్ దగ్గర సేవ పిలిచారంట వరంగల్ ఆ ప్రాంతానికి. అతని తండ్రి కొడుకు ఇద్దరు వెళ్ళాలంటే తల్లి కూడా వెళ్ళిందంట. అప్పటికి మోహం కాలేదంటాడు. వింటున్నారా? ఆయన చెప్పిన సాక్షి. అయితే అక్కడికి వెళ్ళి వాకింగ్ 3 రోజులు ఇదే చెప్పాలి, కొడుకే చెప్పాలంట, తండ్రికి లేదంట. అయితే తండ్రి, తల్లి, కొడుకు ముగ్గురు వెళ్ళారంటండి. అయితే కొడుకు వాకింగ్ చెప్పే సమయం కంటే భయంకర గ్యాస్ ఏదో పోయలేదు. మరీ గ్యాస్ లేపంట అసలు నిలబడి ఒక వాక్యం చెప్పలేని స్థితి. అంతకుముందు ఏ వాక్యం చెప్పాలి అసలే అతడు ఆ వాక్యాన్ని చదవలేదంట. పడి మన వాక్యం చెప్పాలని చదువు అతను రాలేదంట. ఎందుకంటే అతను ఎప్పుడో ఉన్నాడు. తండ్రి అన్నాడంట, వినాలి, నా వైపు చూడాలి. తండ్రి అన్నాడంట, డాడీ నాకు అసలు బాగలేదు, ఈరోజు మీరు వాక్యం చెప్పాలంటే. ఆయన అన్నాడట, లేదు నేను ఇక్కడికి పిలవలేదు, నువ్వే పిలవడ్డా. నువ్వు డాడీ నాకు మొత్తం గ్యాస్ పెట్టినాడి, అసలు నేను నిలబడే స్థితి లేదు, వాక్యం చదవలేకపోతున్నాను. ఏమని చెప్పాలి? 1 లక్షల మంది ఉంటారు జనం, ఏం చెప్పాలి? లేదు నాయన, నాకు ఆ సావప్పు తెచ్చుకో, నువ్వే పిలవడ్డా ఇక్కడికి, నిన్నే దేవుడు నడిపించుకుంటాడని. అతను అన్ని కూడా అంట తండ్రి మాటిని చాలా దుఃఖమైందంటే. ఏంటి ఇలా మాట్లాడుతాడు మా నాన్న? చాలా దుఃఖమైందంటే, చాలా ఎంత చెప్పినా కానీ అసలు నాకు నువ్వు చెప్పొద్దు నాయన, నువ్వే పిలబడ్డా, నువ్వే సేవ చేయి. మీ మమ్మీ నేను మాత్రం లోపల ఉంటావు, రమ్మని అక్కడ వస్తాను, లేదే ఈ సేవ నువ్వే చేసుకో, ఈ సేవ నాకు ఏమి కూడా తినేది నిలిచేది కోడించాడంట. ఇంకా తల్లికి చెప్పలేక, తండ్రికి చెప్పలేక ఇతడు సిద్ధపడిపోయినట్ట. అసలు సమాజానికి ఎవరు చెప్పలేదు, ఇతడు చెప్తే బాగుంది, నాకు ఎక్కువ నాకు తక్కువ పోతాను, ఎవరికి తెలియలేదు, ఏమి లేదు మనకి అనుభవిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ స్టేజ్ పైన పెట్టతో మొదలు పెట్టి
దేవుడు మనల్ని నడిపించుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి కోసం నిలబడితే ఆయన దేవుడి కోసం నిలబడ్డాడు కాబట్టి ఆ వ్యాధంతా ఆ రోజు తెలియదు. ఇప్పుడు మొదటి మెట్టి ఎక్కగానే మొత్తం వ్యాధంతా అతను విడిసిపారుతున్నాడు. నువ్వంట నన్ను వ్యాధి విడిచిపెడతలేదు, నా బాధ తీరట్లేదు, నా అప్పులు తీరట్లేదు, నువ్వు దేవుడికి నీవుగా సమర్పించుకున్నట్లేదు, దేవుడు నేను వాడుకుంటలేదేమో, అందుకే దేవుడిని నడిపించట్లేదేమో. నా ప్రియ సోదరి సోదరుడా, నేను కృతజ్ఞత కలిగి మాట్లాడతాను కానీ లోకరీతిగా మాట్లాడవద్దు, లోకరీతిగా ఆలోచించలేదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, చిచ్చి ఏం సంపాదించాలో ఏమైనా సంపాదించి పెట్టడం కోసం ఏమైనా నిలవేశానంటే ఏది లేదు. ఎప్పుడు నిలవేయాలనుకుంటున్నావా? ఏం నిలవేయగలవు? దేవుడిని విడిచిపెట్టి ఎక్కడికి పరిగెత్తాలి, ఏమి కూడా మనం చేయలేం. దేవుడిలో ఉంటే సమస్తము చేయగల దేవుడు. ఏమైనా చేయగలరు, నాకు నమ్మిక లేకపోతే నమ్మదగిన దేవుడి కార్యాన్ని ఎలా చూడగలను? అందుకని మీకు ప్రతి విషయం అంటారు, నమ్మకం ఉండండి, నమ్మకం ఉండండి. దేవుడికి సాక్ష్యం అనేది ఏది కూడా లేదు లేదు. అసలు 2 నాలుగు నాకు పెట్టలేదంటాను నేను. 2 నాలుగులు 2 నాలుగు దేవుడు నాకు ఇవ్వలేదంటాను. నువ్వంట నాకు 2 నాలుగులు ఉన్నాయి. ఒక నాలుగు సుమధుర స్వరములు అంటావు, 2 నాలుగులో భూ సంబంధమైన జీవితం కోసం నువ్వు మాట్లాడతానంటావు. దేవుడు కొట్టేస్తాడు. దేవుడు ఏం చేస్తాడంట? కొట్టివేస్తాడు. భూ సంబంధమైన విషయాలు గురించి ఆలోచిస్తే ఒక నాలుగు ఇచ్చాడు. ఒక నాలుగుతోనే నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా తరమున సమస్తమా. రాష్ట్రంగా మాట్లాడే మాటలు దేవుడికి తెలియవా? రాష్ట్రంగా చేసే పనులు దేవుడికి తెలియవా? మనంతరక్షంగా మన ముందున్నారు చాలా ధనులాలు. నేను ఇప్పుడు చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు మొత్తం సమస్తం విడిచిపెట్టేశారు. ఒకప్పుడు వారి పరిస్థితి ఏంటి? ఇంటి ముందు గుమ్మడికాయ అన్నీ ఉండే. రాజుగారు ఒక మాట పాస్టర్ గారు ఏం చెప్తే
పట్ల కార్యం చేస్తాడని చెప్తే 10 ఫోటోలన్నీ తీశారు. ఒక ఫోటో మాత్రం తీయలేకపోతున్నారు. ఒక ఫోటో ఇప్పుడు రాముల గారి నేను నివాసం చేస్తున్నా, నాకు అన్నీ తెలుసు. రాముల గారి నేను ఎప్పుడు కూడా వెళ్ళి ఒక గంట ప్రార్థన చేస్తున్నాయి. ఒక ఫోటో అంతగా అప్పుడు ఎదగలేదు, ఇప్పుడు మొత్తం పూర్తి చేయగలరు. అప్పుడు విషయం చెప్తున్నారు. అప్పుడు ఒక ఫోటో మాత్రం దాచుకున్నారండి. అనులక్ష్మి అమ్మ నేను అబ్బాయి మాట్లాడలేదు. నేను నిలబడి ప్రార్థన చేస్తామా, అనులక్ష్మి మొత్తం ఫోటో తీశారు. కానీ ఒక ఫోటో పెట్టిలో ఉందని దేవుడు నాకు బయటపడుతున్నాడు అన్నాను. అనులక్ష్మి అన్నలేదు అన్నమాట. అన్నానండి చెప్పండి. రాముల గారు తెలియక ఒక ఫోటో పెట్టిలో పెట్టుకున్నారు. ఆవిడ నాకు దేవుడు చెప్పడం మనం అనులక్ష్మి అన్ని ఫోటోలు తీసినట్టున్నారు. ఒక ఫోటో దేవుడు అంతా నాకు చెప్తున్నాడంటే నీకెవరు చెప్పారన్నారు. నాకెవరు చెప్తారు? నీకెవరు చెప్తున్నారు? నువ్వు అడిగితే నీ బ్రతుకు చెడిపోతాను దేవుడు నాకు చెప్పడం వల్ల నీతో నేను మాట్లాడతాను. నీకెవరు చెప్పారంటావేమో. ఎవరు చెప్తారు నాకు? దేవుని చేత పిలవబడిన వాళ్ళను, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళను, దేవుని చిత్తానికి సమర్పించుకున్న వాళ్ళను, బ్రతుకుంటే దేవుడి కోసం బ్రతకాలనుకుంటున్న వాళ్ళను నాకు ఎవరు చెప్తారు? దేవుడు కాక ఇంకెవరు చెప్తారు? మీకు ఎవరు చెప్పారండి? నాకు మనసులు చెప్తే మాటలు నమ్మను. ఒక సహోదరి ఇద్దరు ముగ్గురు మన సంఘం ఉండేవారు. నా ఇంటికి వచ్చి అన్నగారు పలానోళ్ళు ఎలగండి అనేవాడు. ఇద్దరు ముగ్గురు సహోదరులు. అయితే నేను ఖండితంగా ఖండించాను. నువ్వు చెప్తే మాట్లాడటానికి అక్కడ రాలేదు. ఎవరు చెప్తే వచ్చాను? దేవుడు చెప్తే వచ్చాను నేను. దేవుడు అని చెప్పాలి. నువ్వు చెప్తే కాదు. వారి క్రియలు పాపము, క్రియలు వారి బ్రతుకు పాపము బ్రతుకుని దేవుడు అని చెప్తే నేను స్వయంగా వారిని గద్దిస్తాను అని చెప్తే మళ్ళీ నా దగ్గర ఇప్పుడు ఎవరో వస్తలేదు. ఎవరో విధంగా అంటే వాళ్ళు ఏమయ్యారు? మార్చబడ్డారు. దేవుడు అదే వారు మాట్లాడితే వారు మారరు, నేను మారను. ఇప్పుడు కాకమ్మ కౌలు పట్టుకుని ఎవరు ఏంటంటే తిరగట్లేదు. సోదమ్మా సోదు చెప్తాం అని ఎవరు కూడా లేనే లేదు. ఇక్కడికి దేవుడు సోదం చెప్తామా? ఎవరైనా ఉన్నాడో వారిని కూడా దేవుడు మార్చును కాక. ఎంత సోదు చెప్తావు, ఎంత పుగాలు చెప్తావు, దాన్ని బట్టి నీ బ్రతుకులకు అవమానం, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి అవమానం. ఎవరి కుటుంబ స్థితిలో ఎవరియో దేవుడికి తెలుసు. దేవుడే మార్చుకుంటాడు. దేవుడు మార్చకపోతే మనం మార్చలేము. వ్యభిచారం చేస్తున్న స్త్రీని రాళ్ళతో కొడుతున్నారు. రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. ఎవరు ఎదురుపడ్డారు? నా రక్షకుడు, మన రక్షకుడు ఆయన ఎదురైతే అయ్యా మోసే ధర్మశాస్త్రాన్ని విచారము చేసిన వాడిని రాతో పట్టమన్నది కదా, నేను రాతో పడతామంటున్నారు. ప్రభు మీతో పాపం లేని వాడు ఆమె మీద రాయలేమన్నాడు. ఒక్కొక్కరు పాపాలు రాసుకుని వెళ్ళిపోతుంటే ఎవరు కూడా అక్కడ నిలబడి ఇప్పుడు ఎవరు గమనించాడు? ఆయనే గమనించాడు. సహా ఏమి మీద రాలేసుకోవాలంటే ఎవరు లేదైనా అంటే నేను కూడా నీ మీద ఏ రాయి కూడా నేను సమాధాన గలదానమై నేను కూడా నేను ఖండించను. నా ప్రభు నాకు బయలుపరిచి ఖండిస్తాను. తెలుసా? నీ ఆత్మ దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేస్తున్నా. నీ మాట దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు. నీ నడవడి దేవుని కదా సరైనది కాదు. చెప్పండి. ఇప్పుడు మనం ఏ స్థితి, ఏ అద్భుత కలుగున్నాం? మన నడవ కట్టుకున్నామా? మన హృదయాలు వెలిగించుకునే వాళ్ళు, ప్రభు పిలుపు కోసం ఎదురు చూసే వాళ్ళు మనం ఉంటున్నామా? ఇది మనతోటి వాళ్ళు చూడద్దు అని సర్వలోకానికే సృష్టికర్త. హల్లెలూయా. ఏ ఒక్కరు నశించుకోవడానికి ఇష్టం లేదు. నువ్వు నేనంటే వాడు త్రాగుబోతు, వాడు దుర్మార్గుడు, అటువంటి వాడి దగ్గర వాడి కోసం ప్రార్థన చేద్దాంటామేమో. వాడు మనకును కాదు, వాడు రొందే వేరు, వాడు మతమే వేరు అంటామేమో. నా ప్రభు ఎదురు ఏ కులాలు, ఏ మతాలు, ఏ రంగులు, ఏ భేదాలు కూడా లేనే లేవు. నా ప్రభు అంత మహానీయుడు. దేవుడికి స్తోత్రం కలుగాక. ఆ మహానీయుడైన దేవుని సంతానము మనలో మీద పోతా ఏముండకూడదు, భేదాలు ఉండకూడదు, లేనిపోని కబుర్లు చెప్పుకోకూడదు. వాళ్ళు ఇటువంటి వారిని చెప్పకూడదు. ఇక విషయం చెప్తాను, ఇక్కడ లేదు కాబట్టి ఒక సహోదరి ఉద్యోగం చేయడానికి ఈ మధ్య ప్రారంభిస్తే
తమ భర్తకు విధంగా కార్యం చేస్తున్న దేవుడు నాకు బయలుపరిచి వెళ్ళి ముఖం మీద గద్దించి పడేసేది, సంఘంలో కూడా గద్దించి పడేసేది. అయ్యి గొప్ప గారు నన్ను నాకు సంఘంలో చెప్పినందుకు బాగా రహస్యంగా చెప్తే సరిపోదు కాదండి. నేను రహస్యంగా చెప్తే నువ్వు అసలు ఇంకా నీ తప్పు ఒప్పుకో, అందరిలో గద్దిస్తేనే ఒప్పుకుంటావని చెప్తే ఇక మేము ఆ పని చేయలేదు ఒప్పుకుందండి. దేవుడికి స్తోత్రం కలిగాను. ఈరోజు మంచి ఆత్మవిషయం అనేక మీద ఏమి కూడా దారులు మొదలు అబ్బాయి నిజమే నువ్వెంత రహస్యం ఉంటున్నావు. ఒక దేవుడు నాకు బయలుపరిచిపోతే ఆ రహస్యం నిన్ను పాపమని పట్టుకుంటుంది. నీ జీవితానికి అది అవమానం. ఎక్కడికి వెళ్ళినా కానీ అవమానం నీకు స్థిరమైనది ఉండదు. నువ్వు ఓడిపోతావు. ఎంత హీరో ఉండాలనుకుంటున్నావు, ఎంత హీరోయిన్ ఉండాలనుకుంటున్నావు, ఎవరి కంటికి వెళ్ళకుండా నా భార్యకి తెలియదు, నా భర్తకి తెలియదు అని తిరుగుతున్నావేమో. నీ పాపం నిన్ను మేడ మీద చుట్టుకుని నీ మీద పడగలిపి కాటేసుకోవాలి. నీ బ్రతుకు ఏమవుతుందో నీకు అర్థం కాదు. క్రీడా ప్రభులు సమర్పించుకున్నాక ఏ పాపపు క్రియలు మనలో ఉండకూడదు. వాక్యానికి సమయం అయిపోతుంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఆయన దూరముగా ఉన్న జనములను పిలుచుటకు ధ్వజములెత్తును. వినండి. భూమంతము నుండి ఆయన వారిని రప్పించుటకు ఏలగొట్టును. వినండి, ఏం కొడతాడంట? ఏలగొట్టు. అదిగో వారు త్వరపడి వేగంగా వచ్చుతున్నారు. వారిలో అలసిన వాడైనను తొట్టిలో వాడైనను లేడు. వారు ఎవరు నిద్రపోదు, పుణుకలు వారి నడిగట్టు విడిపోదు. వారి పాద లక్షణ వారు తెగిపోదు. వారి బాణములు వారి గలవి, వారి నీళ్ళని ఎక్కువ పెట్టబడినవి. వారి పొరలు డెక్కలు చెక్కుముకి రాళ్ళ సమానములు. వారి రథ చక్రం సుడిగా తిరిగినట్లు తిరుగుడు. చాలండి. 26వ వచనం మనం చదువుకుంటే ఆయన దూరమున జనములను పిలుచుటకు ధ్వజములెత్తును. మనమే ఆయనకు దూరంలో ఉన్న జనులము అన్నాము. ఆయనకు దూరమున ఆయన ధ్వజమేది? సువార్త ధ్వజం అని వినిపించాడు. సువార్తను ప్రకటింపజేసి నాకు దూరం ఉన్న వాళ్ళారా, నా మాట వినని వాళ్ళారా, నా యొక్క నామం ఏమైనా తెలియని వాళ్ళారా, మీరు రండి అని ఆ సువార్తను మనకి వినిపించిన దేవునికి మహిమ కలుగుని కాక. నిజమే, నువ్వు సువార్త వినేసానంటావేమో. లేదు వెంటనే నువ్వు అసలు పాపం చేయము, చెడు మాట్లాడము, ఇతరుల విరుద్ధంగా కార్యము చేయము, చెడు చూడము. సువార్త విన్నా ఎనగా సువార్త విన్న అపోస్తలుడు పౌలు గారిని పీకి నరికేస్తారంటే అయ్యా యేసు ప్రభు కోసమే ప్రాణాత్మగా పోయపరచుకొని ఏం చేసినా పర్లేదని తల పెట్టేసాడు. అంతే. మత్తయి ఏం చేశారంట? మత్తయిని అమ్మా యక్షాకారంలో సిలువేస్తున్నారు. యెషయా ఏం చేస్తాడు తెలుసా? ఎన్ని గ్రంథాలు రాస్తాడు యెషయా? ఎన్ని అధ్యాయాలంట? 60 అధ్యాయాలు రాస్తాడు యెషయా గ్రంథం. యెషయా అంట తలకి తలగా పట్టి రక్తంతో మంచి కోసి పడేశారంట. నన్ను ఎంత కోసి పడేసినా కానీ నాకు దర్శనం చూపించిన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన ఆకాశము ఆయన కలిగిన వస్త్రం అంట ఆకాశం మీద నిండుకొని ఉన్నది. ఆయన ఆయన దేవదూతల మధ్య కొనియాడబడుతున్నాడు. అంటే మహిమ గల దేవుడి ఎదుట నా శరీరం ఏమాత్రమని నన్ను ఎలా సంపూర్ణి ఒక్క నిమిషం మాత్రం నాకు బాధ, తర్వాత నిత్యమైన పరలోక రాజ్యం నేను చేరిపోతుంది. రంపంతో పోస్తే భయపడలేదంట. మనం ఏం చేస్తాం? ఆ పరిస్థితి మనకు లేకపోయినా కానీ తిని తాగి పడుకొని నేర్చుకున్నా కానీ ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినందుకు మనలో ఈ రోజు నాకు చాలా బాగా వేదన వచ్చింది. నిజమే, ఏ రాత్రి కూడా పడుకోలేదు, రాత్రానికి ఎప్పుడు పడుకోలేదు. అంత మందస్తుగా పడుకుని పోయారు. నా అలవాటుగా 3 గంటలు వేసి 3:30 4 గంటలు వేసి ఇది అలవాటు. ప్రభా ఎప్పుడు కూడా పరిస్థితి
నువ్వు 7 అయిపోతలేమో, ఎందుకంటే దేవుడి ఏర్పాటు నీ పట్ల లేదు, నీ పట్ల లేదు. నా పట్ల దేవుడి ఏర్పాటు, దేవుడి ప్రణాళిక లేదు. దేవుడి ఉద్దేశం ఏమవుతుందో నేను తెలుసుకోవాలని దేవుడికి సమర్పించుకున్నాను. నా ప్రియ దేవుడి సంగమా, దేవుడు అంటే చూడగా ఉండదు. దేవుడి సంఘం అంటే భయపడి రావాలి. ఎప్పుడో వస్తున్నా, ఎప్పుడో ఇంకా ఎప్పుడో అని అలవాటు మనసాన్ని కనుక నీ బిడ్డలు ఎదిగిపోయారే, నీ బిడ్డలు పిల్లలు చేస్తున్నావే, ఇంకా నిర్లక్ష్యం ఉంటే ఇంకా దేవుడి సేవ ఎప్పుడు చేస్తావు? దేవుడు ఎప్పుడు కనపరుస్తా? ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు, పనికి వెళ్ళినప్పుడు 10 నిమిషాలు పనికి వెళ్తావా? 10 నిమిషాలు ముందుకున్నామే. మరి ఈ దేవుడు ఎవరు తెలుసా? మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు. ప్రభు పిలుస్తున్నాడు, ప్రభు పిలుస్తున్నాడు. ప్రియమైన వల్ల మా జాతరలో జరిగిన కూటంలో పాస్టర్ ఈ పాట పాడారు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా నీ బ్రతుకును. ఆ పాట ఎవరు పాడాలి తెలుసా? మనసు మారు వారు మాత్రం పాడుతున్నారండి. ఎవరు పాడాలంట? మనసు మారి ప్రభు కోసం బ్రతుకున్న వారు మాత్రం ఎవరు పాడాలి? ఆ పాట పాడండి. ఒక్క స్వరం పాడలేదండి. మన ప్రతి ఒక్క పాట మనం పాడతాం. ఆ పాట ఉన్న మర్మము తెలిసినా కానీ ఆ పాటను మనం సమర్పించుకో. ఇలా నేను చెప్తుంటే అయ్యో ప్రభు ఎక్కడ తెలుసుకోవచ్చు నాకు ఎంతో కొంత నేను కూడా దేవుడికి సమర్పించుకుంటాను. ఈ రోజున మీరు నడిపించుకున్నది నీకు స్తోత్రం. ఎందుకంటే అప్పుడుస్తున్నాను కల్పింది. నిజమే, ఏ వాక్యం కలుపుకుంటే ఏ వాక్యం చేత మనం బలపడుకుంటా మనకి తెలియదు. దేవుడి పరుగున చేయాలి. దేవుడి కోసం మనం నిలబడేవారు, పరిగెత్తేవారు ఉంటే దేవుడు అన్ని విధాలు కూడా మనల్ని నడిపించాల్సి మనలోనే చుట్టూ లేదంటో, ఆలోచన లేదంటో. దేవుడు అంటే పడుకో, నీ శరీరంలో పురుగులు పట్టే వరకు పడుకో, అలా పడుకో, తర్వాత నీకు తెలుస్తాను లేదు. దానితో కూడా అలాగే జీవించాడేమో, దానికోసం పరిగెత్తాలని సంపాదించుకున్నాడు. ఆఖరికి పరలోక రాజ్యం అతనికి లేదు, లేనే లేదు. నీ స్థితి నా స్థితి, నా పరిస్థితి, మన ప్రతి కూడా అలాగే ఉంటుందేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ఆయన ధ్వజమును ఎత్తి ఏమన్నాడండి? ఆయన ధ్వజమును ఎత్తి ఏమన్నాడు? భూమంతము నుండి. ఎక్కడి నుంచి అంట? మన మార్పుడు వాడికే కాదు ఈ దేవుడు, మన చంద్రవారానికి, మన మల్లారానికి, మన నెలగొల ప్రాంతానికి, లేక మన రాష్ట్రానికే కాదు. ఎక్కడి నుంచి అంట? భూమిలో ఉన్న జనులందరూ కూడా పిలుస్తున్నాడు. తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. కావున మనం సువార్త నమ్ముదాం, సువార్తకు లోబడదాం. మళ్ళా చూడండి, ఇదిగో వారు త్వరపడి వేగంగా వచ్చుతున్నారు. ఎవరు త్వరపడి వేగంగా వచ్చేవారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? దేవుని సంఘానికి త్వరపడి వేగంగా రావాలంటండి. ఎలా రావాలంట? ఇదిగో వారు త్వరపడి వేగంగా వచ్చుతున్నారు. దేవుడికి స్తోత్రం కలగాలి. వారిలో అలసిన వాడైనను తొట్టిన వాడు లేడు. వాళ్ళ ఎవరు కూడా నిద్రపోడు, కుణుకుడు. ఎంత గొప్ప మాట చూసారా? ఏంటంటే వాళ్ళ ఎవరు కూడా ఏంటంటే అలసిన వాడైనను తొట్టిన వాడైనను లేడు. వాళ్ళ ఎవరు కూడా నిద్రపోడు, వారు నడికట్టు విడిపోదు. ఎంత గొప్ప మాట చూడండి. మన నడుకట్టి విడిపోయిన వారు ఉన్నామేమో, మనం త్రుటిల్లిపోయిన వారు ఉన్నామేమో. ప్రభు నేను బలపరుస్తున్నాడు, ప్రభు నేను ధైర్యపరుస్తున్నాడు. నువ్వు కృంగిపోతున్నాడు, ప్రభు నువ్వు దిగులు చెందలంటున్నాడు. ఇదిగో నిన్ను అలసిన వాడిగా కాదు, దేవునికి స్తోత్రము కలుగాక. నిన్ను అలసిపోయిన వాడిగా కాదు. భూలోకంలో మన కుటుంబాన్ని, మన బిడ్డలను రక్షించుకోవడానికి అలసిపోయిన వారు, అలసిన వారు ఉంటున్నాం. కానీ దేవుడి సామేశ్వరం మనం ముందుగా ఉంటే దేవుడు మన కార్యాలయాన్ని కూడా సమకూర్చి దేవుడై ఉన్నాడు. ఎప్పుడు దేవుడు సమం చేస్తాడు తెలుసా? మొదట దేవుడి పని చేస్తాను సిద్ధపడు. దినాకాలం గారు కుమారు మాటలు లోపడలేదు. నీకు అప్పగించిన సేవ నీవే చేయమంటాడు. ఇప్పుడు ఒకవేళ పడుకో, నేనేం వాక్యం చెప్తానండి, ఇతడు ఎలా ఉండను? వ్యాధితోనే ఉండను.
వ్యాధితోనే ఉండడం. చూసారా, ఆత్మీయ తండ్రాన్ని సిద్ధపాటు చేస్తాడు. మీరేం చేస్తారు సార్? అయ్యో నా కొడుకు బాగాలేదు, కూడలేదు, ఏమీ లేదు. కొడుకా కొడుకా డాక్టర్ పిలవండి, అయినా డబ్బు ఇవ్వండి. ఆత్మీయ మాట్లాడరు. ఎక్కడికి వస్తారు? దేవుని సన్నిధికి లేదు. అన్న విషయం ఏంటంటే నీ సేవ నీవే చేయమన్నాడు. ఆ నిప్పు మనల్ని దేవుడి ఏర్పాటు చేయదు. అతడు అంతకుముందు అలసిపోయిన వాడు ఉన్నాడేమో కానీ ఆ స్టేజ్ పెట్టెక్కగానే తను కలుగున్న ఆ వ్యాధతని విడిచిపెట్టేసింది. హల్లెలూయా. పారిపోయి అందుకనే ఇక్కడ దేవుడు మాటించిన మాట ఏంటంటే అదిగో వాళ్ళు త్వరపడి వేగంలో వచ్చుచున్నారు. వాళ్ళు అలసిన వాడేను తొట్టిన వాడేను లేదు. వాళ్ళు ఎవరు కూడా నిద్రపోడు. మనం నిద్రపోతానికి కాదండి. నిద్రపోయే దేవుడికి క్షమాచేపు. దేని బట్టి? నిద్రపట్టి దేవుడికి క్షమాచేపు. అయ్యో ప్రభు నేను నిద్రపోయినయ్యా, అయ్యో ప్రభు నేను నిద్రపోతున్నైపోయినయ్యా, అయ్యో ప్రభు నేను నిద్రపోతున్నాననే దేవుడికి క్షమ. ఎవరైనా అలా మాట్లాడుకునే వారు ఉన్నారంటే ఇవాళ నేను నిద్ర పట్టిందే ఎలాగంట, అబ్బా ఏం నిద్ర పట్టిందే మనం అలాగనుకుంటాం. ఎందుకంటే ఆత్మీయత లేదు. ఏమి లేదండి, ఆత్మీయత లేదు కాబట్టి వాళ్ళ నిద్ర పట్టింది అనుకుంటా. మోసగా సేవ ప్రారంభించిన నాడు వచ్చి ఇప్పుడు కూడా ఏమి ఎప్పుడు పడుకోలేదు. ప్రభు ఎదురు నిలబడి చెప్తున్నా, ఏం వాళ్ళకి ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ముందుందనేమో కానీ వాళ్ళిద్దరు కూడా నా దేవుని సేవ ఒక గంట కలిసి ప్రార్థన చేసుకునేవాడిని. నా ప్రార్థన ఎదురు ప్రార్థన ఎంత మనశాంతం, మనసు నెమ్మది ఉండదు. ఆ రోజంతా నేను నెమ్మదిగా గడపలేదు. అది నా భావం. ప్రార్థనే నా భాష, ప్రార్థనే నాకు సంతోషం. దేవుడితో సహవాసమే నా అనుబంధము. ప్రియా, ప్రభు లేకపోతే అసలు నేను ఎందుకు కూడా పనికి రాను. ఆయనే నన్ను బ్రతికించుకుంటున్నాడు. ఏంటంటే ఒక సహోదరి కాదు, నయమాను. ఎవరండి? నయమాను ఎలీషా దగ్గరికి, రాజు దగ్గరికి పంపి నన్ను స్వస్థపరచని కొంత ధనాన్ని ఇచ్చి పంపుతున్నాడు. అయితే ఈ మాట అహాబు అనే రాజు దగ్గరికి వచ్చి అహాబు దగ్గరికి పంపగా ధనాన్ని డబ్బుని పంపగా ఈ రాజు, ఇశ్రాయేలు రాజు భయపడిపోయి నేను బ్రతికించడానికి చంపడానికి నేను ఏమైనా దేవుడా అంటున్నాడు. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 6వ చూడండి. 2 రాజుల గ్రంథం 5:6. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడు నయమానుకు కలిగిన కృషిరోగమును నువ్వు బాగు చేయవలని ఈ పత్రిక చేత నీకు పంపించున్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని సంపించగలను, బ్రతికించకూడదు. నేను దేవుడు చాలు. ఏ మాట? ఆ మాట అర్థం చేసుకోండి. నేను చంపించగలను, బ్రతికించకూడదు. నేను దేవుడా. చూసారా, ఎవరి పని చేయాలి? బ్రతికించాలన్నా దేవుడే, చంపాలన్నా దేవుడే. నలు మాత్రం ఏం జరగదు. నలులో లేదు కూడా జగత్తుకు ఇస్తున్నాడు అంటున్నాడు. నేను చంపించడం, నేను బ్రతికించుకోవడం నేను దేవుడా కాదు. అక్కడ ప్రవక్త అంటున్నాడు చూడండి, ఒకరికి కలిగిన కృషిలో మార్పు అని నా ఎంతకెత్తడు బొమ్మలకు నాతో కలుగునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడు మీరు ఆలోచించున్నాను. నేను ఇశ్రాయేలు రాజు తమ వస్త్రం చింపుకొని సంగతి దైవజనుడు ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రం నీ వెతుకు చింపుకుంటువి, ఇశ్రాయేలు ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు ప్రవక్త అంటున్నాడు, వెతుకు వస్త్రాలు చింపుకుంటున్నావు రాజా. ఎవరిని? ఇప్పుడు నయమాన్ని నా యొద్దకు రానిమ్మంటున్నాడు. అదండి స్వస్థపతి. దేవుడు మన పట్ల ఉండాలి, మన పట్ల విశ్వాసం కలుగుతుంటాడు. రాజు ఓడిపోయాడు, రాజుకు తెలియదు. రాజు నేనేమైనా దేవుడా అంటున్నాడు, కానీ ఇశ్రాయేలు ప్రవక్త ఉన్నాడని అతడు మర్చిపోతున్నాడు. అలాగే కొన్ని సమయాల్లో కూడా మీరు సేవ గురించి చెప్పడానికి ఆలోచన రాదు మీకు. ఏ విషయంలో కానీ నేను ఎంత ఆత్మీయత కలిగి ఉంటానే అనేకులు బయట ఉన్నవారు నా కోసం ఎంత ఎదురు చూస్తారంటే వారి గుమ్మాలు అడుగు పెడతానికి ప్రార్థన చేయడానికి ఎంత ఎదురు చూస్తారు.
చూస్తారు, అంత ఎదురు చూస్తారు. మీరు ఉన్నారా? ఎందుకంటే మీ చుట్టూ తిరుగుతారు, మీ చుట్టూ మీ మధ్య ఉంటారు. మిమ్మల్ని సినిమాలు చూడద్దు, నేను సినిమాలు చూస్తాను. మిమ్మల్ని అలా చేయొద్దని నేనే చేస్తూ ఉంటాను. అందుకని మీరు నాకు వచ్చి మీరు అసలు ప్రార్థన సాయంకాలం కూడా కనీసం సంఘానికి వచ్చి కూడా ప్రార్థన చేసుకోవాలి. సమయం ఉందంటే ఇంకా 4 కుర్చీలు 6 కుర్చీలు 7 కుర్చీల మీద కూర్చొని 4 గంటలు 5 గంటలు మాట్లాడుకున్నారు. పాస్టర్ గారు మాత్రం మా కోసం ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు ఏదైనా పేరు మర్చిపోరనుకో, పాస్టర్ గారు చెప్పినా కానీ మా అబ్బాయి పేరు కానీ, మా కూతురు పేరు కానీ, మా కోడల పేరు కానీ, మా చిన్నమ్మ, మా చిత్తాతలు, మా ముత్తాతలు, మా పెద్దతాతలు. నీకు తెలుసా, నేను ఇక్కడ మర్చిపోవచ్చు కానీ నా ఇంట్లో మొత్తంగా నలుగురు పెట్టాలని, ఏరమ్మ గారి సంతానం ఎంతమంది అని, మహాలక్ష్మి గారి సంతానం ఎంతమంది అని, ఇక్కడ కూర్చున్న వారి సంతానం ఎంతమంది అని, మీరందరూ కూడా పనులు ప్రయాణాలు వెళ్ళాలని, పెళ్ళిళ్ళు తగ్గవలసిన పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు ఇల్లు ఎన్ని ప్రార్థన చేసి దేవుడు అన్నాడు అడుగుతారు. ప్రార్థన చేయకపోవడం వల్లనే పాపము. మీకు మాత్రం తలపడదు. వాస్తవం మా కోసం పిచ్చి ప్రార్థన చేసే తలం మీకు ఉండదు, మీకు ఉండదు. ఒక సహోదరుడు వస్తారు అంటారు, అయ్యో మీరు ఉన్నారు కదా, మా పాస్టర్ గారు అంతా అప్పింత కానే కాదు, నేను ఒక చోటికి సేవలు వెళ్తాను, మీరు మాకు తెలిసిన కాంచి మీరు మా కోసం నిత్యం ప్రార్థన చేస్తాను మాకు తెలుసు అని వాస్తవంగా నాతో మాట్లాడతారు. దేవునికి స్తోత్రం కలిగాక వాక్యం చూడండి. వాక్యం మళ్ళా యెషయా సమయం అయిపోతుంది. ఏమన్నాడు? వారు అది 20 వారు అలసిన వాడేను, తొట్టిన వాడేను, ఒక్కడు కూడా ఉండనే ఉండడంట. వారు నడిగట్టు విడిపోదు. ఎంత గొప్ప వాక్యం చూసారా? మనం దేవుడితో చేసుకున్న నిబంధన ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా ఆ నిబంధన లాగా ఉండాలి. మన నిబంధన మర్చిపోయిన వారుగా ఉండకూడదు. దేవుడికి సమర్పించుకున్నామంటే మళ్ళా లోపల కూర్చోకూడదు. నాకు నిన్న మీరు చాలా ఎందుకు సరే కుంకుడుపల్లి రాలేదు. సాధగా ఎందుకో మీ అలవాటు మార్చుకోవటం లేదు, నాకు తెలియదు. ఎందుకు అసలు మీ అలవాటు మారబడుతుందని లేకపోతే మీ కాలేజీ కూర్చున్నాను, బయటికి వెళ్ళి అసలు ఒప్పుకోలేను. ఈసారి బయటకు వెళ్ళాలి, నేనే చూసుకున్నాను. మీ మనసు మారలేదు. దేవుడి సంఘంకి వచ్చిన బయటకు చూడదంటే వాక్యం అంటే వాక్యమే. అలవాటు మార్చుకోమంటారు ప్రతి ఒక్కరు కూడా. దేవుడి సంఘం విధేయత బయలు కలగమని అంటారు. తండ్రి గారు చచ్చిపోతే మనం ఏం చేస్తాం? స్టీల్ గ్లాసు, స్టీల్ సొమ్ములు, స్టీల్ బకెట్లు ఇవన్నీ పొందుకోవడానికి మన మొత్తం లెక్కలు కూడా తీసుకుపోతాం. ఒక ప్లేట్, ఒక గ్లాసు, ఒక చెంబు వస్తుంది. ఆ సోదం చేసిన పని ఏం తెలుసా అండి? ఇచ్చారా? తీసుకున్నారా? ఇప్పుడు ఎక్కడి రాలేదు. మీకు ఇచ్చారా లేదా? ఇచ్చారా? నేను రాత్రి పీకండి అన్న బాబు, మీరు ఎక్కువ చూసాను కానీ అంత ఇచ్చారా ఇవ్వలేదని. అందరికీ వాక్యం ఇచ్చారండి. అది ఆత్మీయత, రక్షింపబడ్డామని సాక్ష్యం ఉండాలి. నేను కట్టుకున్నాను. అయ్యో పిల్లలకి సండే స్కూల్ స్టీల్ ప్రైజ్, ఈ కాకి స్టీల్ ప్రైజ్ కూడా లేవు. అంతే, అదే పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు కూడా వాక్యాలు వేస్తారంతే. ఒక ఆత్మీయ సాగు చేసే పనులు ఏంటి? ఏ స్టీల్ సోమ్ మళ్ళీ ఇల్లు పోగే చిచ్చి చచ్చిపోయిన స్టీల్ సోమ్ ఆగిపోయిందండి. మళ్ళీ ఏం చెప్తారండి? ఇలాంటి పాత వాడికి వాట్సాప్ పడి పాడేస్తాను. మీరు అందరూ వస్తారేమో అనుకున్నాను. కొంతమంది వచ్చారు మెసేజ్ చేసావా? ఈవెంట్ నేను మెసేజ్ చేశారండి. అనేక రోజు మనం ఏం చేయాలి? మొత్తం లైబ్రరీలో కూడా తీసుకెళ్ళిపోయాలని వచ్చింది చేసి ఒక ప్లేట్. అమ్మాయి ఎవరైనా ప్లేటు అంటే మనం వాస్తవంగా వాళ్ళు చేసిన పని ఏంటంటే అన్ని సిస్టర్ గారు దాన్ని దేనగారు అన్నారు, అందరికీ గిఫ్ట్ ఉన్నాయి, ఎవరు వెళ్ళద్దు, అందరికీ గిఫ్ట్ ఉన్నాయి. కానీ తీరా గిఫ్ట్ చూస్తే ముందు ఇది చెప్పాను, నాకు వాక్యాలు రప్పించారండి. అందరికీ వాక్యాలు కలిగిన గిఫ్ట్ ఇచ్చారండి. ఇప్పుడు మా ఇంట్లో కూడా నేను చెప్తున్నాను, నాకు సంతోషమైంది. ఎంత మంచి కార్యం. ఈ కార్యం మన ఇంట్లో కూడా మనం అటువంటి పనులు చేస్తాం. అది గంట స్తోత్రం చెప్పండి. ఎవరు నిగ్రహిస్తే స్త్రీలు సమానం కాదు. మార్పు వచ్చింది కాక, మార్పు వచ్చింది కాక, మార్పు కలిగింది కాక, మార్పు చెందవలసిన
మార్చుకోవా. వారు మార్చుకున్నారండి. తండ్రి చనిపోయిన కానీ స్టీల్ సంపద కాదు, నశించిపోయి ఆస్తి కోసం వారు కాదు, నిత్య జీవన ఆస్తిని వారు పంచిపెట్టారు. దేవుడికి స్తోత్రం. ఇక మీద మన కుటుంబంలో కూడా మన సంఘంలో పనులు జరుగుతుంది కాక ఎవరైనా ఇక్కడ చనిపోయిన దినాలు చేస్తాయి. స్టీల్ సామాన్ కొనద్దు కొనద్దు కొనద్దు. ఏం కొనాలి కానీ వాక్యాన్ని పంచి పెడతాం, వాక్యాన్ని పంచి పెడతాం. మనం అనుసరిపోయిన వారు ఉండకూడదు. బాబా పని చేస్తా 10 మంది ఒప్పుకుంటారా? మొదట ఒప్పుకోరండి. మొదట మనం దేవుడు ఒప్పుకున్నావా? ఒప్పుకున్నా మొదటి దేవుడిని మనం కూడా ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు తెలియదు. కానీ రాను రాను పని మనం చేస్తే వారి నేత్రాలు వెలిగించబడతాయి. అలేదుగా వివాహాలు కూడా గిఫ్ట్లు ఉంటాయేమో, కట్నాలు రాసినప్పుడు గిఫ్ట్లు ఉంటాయేమో. అవునా కదా? ఈసారి ఎవరైనా పని చేశారా? మీ స్టీల్ సామాను మీద సచ్చులేసేస్తారు. అర్థమవుతుందా అమ్మా? ఎప్పుడా ఇస్తున్నారు కదమ్మా? వాళ్ళు ఇస్తున్నారు. కట్నం రాయించాక ఒక గిఫ్ట్ ఇస్తారు. పెళ్ళితే కట్నం పెడతాం, వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు ఏదో మొత్తం. మొన్న ఎక్కడ అక్కడ కూడా ఇస్తారు. అక్కడ కూడా ఏం చేయాలి మనం అంటే మార్పులు మీరు మార్పులు నేను ఊరుకోను. నాకు నేను పోసుకుంటానా? మీ ఇంటికి చచ్చిపోతానా? స్వామి పెళ్ళి అయిందంటే ఎన్ని వాక్యాలు రావాలి? 500 మందికి భోజనం పెడితే 600 మందికి వాక్యం ఇచ్చింది కాక. కానీ శాస్త్రం పెడతామండి, పని చేద్దాం. మీకు పెట్టకపోతే మీరందరూ ప్రార్థన చేయండి. నా కూతురు ఉంది కదా, నా కూతురు పెళ్ళికి నేను ఆర్పాటంగా ఇది చేస్తాను. ప్రారంభిద్దాం. దేవుడికి స్తోత్రం కలగాలి. అక్కడే కాదు వెలుగు, ఇక్కడ కూడా వెలుగు కలుగును గాక. ఇక్కడ కూడా దేవుడి కోసం మనం నిలబడము గాక. ఇక్కడ కూడా మన నడలు మనం కట్టుకుందాము గాక. మన నడులు విడిపోకుండా ప్రభుత్వం మన ప్రయాణం చేయదు గాక. ఒక చిన్న మాత్రం చదువు ముగించేస్తాను చూడండి. వారి నడుకట్టు విడిపోదు, వారి పాద రక్షణ వారు తెగిపోదు, వారి పాదములు ఎటువంటి వాడిగలవి. మనం ఎలా ఉండాలి? బలవంతులు ఉండాలి. ఎలా ఉండాలంట? బలవంతులు. ఎపిసి పత్రిక 6:14 చదువు నేను ముగించేస్తాను. ఎపిసి పత్రిక 6:14 మీ నడుమ ఏం కలిగాలంట? సత్యమైన కట్టి కట్టుకునండి. ఇవన్నీ కాక విశ్వాసము దాని పట్టుకునండి. దాని మీరు దృష్టిని అగ్ని బాణములైన ఆత్మకు శక్తివంతులు అవుతారు. విశ్వాసమైన డాలు. ఏ డాలంట? విశ్వాసమైన డాలు. విశ్వాసం కలిగి ఉండాలి. అది విశ్వాసమైన డాలు. ఏది? విశ్వాసమే. విశ్వాసం కలిగినప్పుడు ఎవరిని? దుష్టుని మనం పాదాలుగా చేసుకుని వచ్చేస్తాం. దేవుడికి స్తోత్రం కలిగాలి. అటువంటి విశ్వాసం మీద అందరూ కలిగి జీవించదు కాదు. మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీ జీవితాలు పాలించిన దుష్టుని మీ పాదాల కింద వేసుకుని వేయించదు కాదు. ఒకరికి వాటర్ చదువుకుని ముంచేస్తాను. నేను చెప్పని కానీ వర్ణించను కానీ పిలుపు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం అక్కడ ఏపీసీ పక్కన ఉన్న పిలుపు పత్రిక, మీరు మూర్ఖమైన మొక్కల జనుల మధ్య ఎలా ఉంటారంటే నిరపరాధులను సనుగులను సంస్థలను మాని సమస్త కార్యములను చేయండి. అట్టి జనం మధ్య మీరు జీవవాక్యం చేత పట్టుకుని లోకమందు చోటు వలె కనపడుతున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు వరకు నాకు అతిశయ కారణము కలుగును. ప్రభువుకు ప్రియమైన వాళ్ళగా మనము లోకంలో ఎక్కడున్నామంట? మీరు మూర్ఖమైన వంకర జనం మధ్య నిరపరాధులను నిష్కలంకులు. వినండి, రక్షింపబడ్డామంటే లోపల ఉన్న మనుషులు ఎవరో వంకరమైన 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 నిరంతరం ఇలా
లోపల ఉన్నవారు ఎవరు? ఒక్కరంటే రక్షణ లేనివారు. అది ఎవరండి? ఒక్కరు చెప్పండి, అర్థం ఏంటి? రక్షణ ప్రభువు లేనివారు. మీరందరూ ఎవరు? లోకస్తులండి. వారు వచ్చి ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? ఒక్క చెప్తున్నాడు, నిరపరాధులుగా ఉండాలంట. ఎలా ఉండాలంట? నిరపరాధులుగా ఉండాలి. నిష్కలాములుగా అన్నిందులైన దేవుని కుమారులకు సరుకులను. మొదటి దేవుడికి ఏది మీరుందో తెలుసా? మనం ఎప్పుడు సరుకులో ఉంటాం. అది ప్రభుత్వం కడుపులో పోతాం, నాకు భరించలేకపోతుంది చేయడానికి సరుకులు జరుగుతుంటాం. ఇస్రాయేల్ ప్రజలంట దేవుని విరుద్ధంగా సరిగి దేవుడి నుంచి దూరం అయిపోయింది. వాస్తవంగా వినండి, నేను ఏదైనా గద్దిస్తున్నది నా గద్దింపు కాదు. ఎవరు గద్దింపది? దేవుడికి స్తోత్రం. దేవుడు అలా మిమ్మల్ని గద్దించగలమని నాకు అప్రిషించాను. నేను గద్దించకపోదంట నేను మిమ్మల్ని బాగు చేసినట్టుగా సరి చేసినట్టుగా, కానీ బాగు చేయాలి. బాగు చేయాలంటే ఏం చేయాలి? వాక్యం చూపించాలి, వాక్య ప్రకారం నడిపించాలి. లేకపోతే మనం ఎవరు కూడా ప్రభు రాజ్యాన్ని మన అందరూ అంటాడు, ఇగో నేను ఆయన మీకు సేవ ఇచ్చాను, ఆయన మీకు చెప్పలేదు, మీరు ఆయన మాట వినలేదు, మీరు చల్లారిపోయిన వారుగా కాకుండా నులివెచ్చని స్థితిలో ఉండాలంటాడు. కాబట్టి మీరు నా రాజ్యానికి అసలు పనికి రావు. దేవుడు ఎవరంటాడు? అక్రమం చేయవాళ్ళారా నా ఎదుట నుండి. ఎవరంటే దేవుని ఎదుట అక్రమం అనే తలపు నాలో ఉన్నాయనుకోండి, అమ్మా రండి ప్రార్థన చేద్దాం, రండి ప్రార్థన, ఒక్క రానండి. నేను నాలుగు అక్రమం అంటే నాలుగు వేస్తారంటే ఎవరిని గద్దించలేను. నా ప్రియ దైవ జనమా, నా ప్రియ దైవ సంఘమా, మనం అందరం కూడా ఒక్కరు చదువు మధ్య ఉంటున్నాం. అంటే ఎవరంటే వారు రక్షణ లేని వారు మధ్య ఉంటున్నాం. కాబట్టి ఎలా ఉండాలంట? నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, ఆనందీయం కలిగిన దేవుని కుమారుడు మనం జీవించాలి. జీవవాక్యం అనే ఈ జ్యోతిని పట్టుకుని లోకాన్ని వెలిగించే వరకుతో అడ్డుకుంటాం. మనకందరికీ దేవుడు తన ద్వారా మనకు దయచేసి తన మహిమ తన రాక కోసం మనకు సిద్ధపాటు చేయలేక ఆమె మన రెండు చేతులపై కలిగిన దేవుని స్తోత్రం చేద్దాం. వాస్తవంగా ఆదివారం ఎప్పుడు వస్తుంది సాక్ష్యం ఇప్పుడు చెప్పండి. ఆ ప్రజలు కనుక్కున్నా నిజమే అనుకున్న అద్భుతమైన కార్యం చేస్తున్న ఆ దేవుడికి సాక్ష్యం చెప్పడానికి కూడా ఎదురు చూస్తారండి. దేవుడు నా పట్ల చేసిన గొప్ప కాదు. కన్ను పెట్టించుకోలేను. ఏమంటారు? అందుడంట, ఏమంటారు? గుడ్డోడంటారు. కానీ సేవకుడు గుడ్డోడు కాకుండా అందుడు కాకుండా ఆ స్థితి నుంచి నన్ను విడిపించిన దేవుడికి కోట్లాది స్తోత్రములు కాక ఆ పరిస్థితిని ఎదుర్కొంటానని కూడా నాకు తెలియదు. అదంతా కూడా ఎవరు తెలుసంట? నా దేవుడికి తెలుసు. నన్ను దేవుడు ఆలయంలో వాడుకున్నాడు. నామానికి మహిమ కలుగుగాక. నా కోసం కూడా ప్రార్థించేయండి. మీ ద్వారా ఏదో ఆశించాలని ఏదో పొందుకోవాలని కాదు, కానీ ఈ సేవ అనేకులు గుర్తించాలి, అనేకులు రక్షింపబడాలి. దేవుడి నామం ఘనమైన నామం అనేక చదువు తెలుసుకుని నిమిత్తమే నేను మిమ్మల్ని గద్దిస్తున్నాను, సరి చేస్తున్నాను. అంత దేవుడి కృప దేవుడికి తెలుసు. మనమందరం కూడా ఆ పరిశుద్ధుల రాజ్యంలో చేరే వరకు ప్రభు తన కృపతో మనం నడిపించని కాక. ఆమె ప్రభు ఆ పరిశుద్ధుల మహోన్నతుల మీకు స్తోత్రం. ప్రభు అద్భుతమైన సాక్ష్యాలు మీ ప్రజలు వినిపించడానికి నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. నా పట్ల ఘనమైన కార్యం జరిగించిన గొప్ప గౌరవం మీకు స్తోత్రం. ఇది నా నిష్ఠోపదేశం బట్టి కూడా మీకు స్తోత్రం. ఇంకా నేర్చుకోవాల్సిన ఎంతో ఉందిగా సమయం బట్టి ముగించిన మీ నడుము కట్టుకున్నట్టు మీ హృదయం అయితే వెలిగించుకున్నది అని మీరు మాట్లాడిన జ్ఞాపకం బట్టి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 26-27 వచనంలో కొన్ని మాటలు బట్టి కూడా మీకు స్తోత్రం. ఆ మాటలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసిన ఈ సమయం బట్టి మీకు స్తోత్రం. వచ్చిన బిడ్డలందరూ ఆదరించారు. ఇక మన బుధవారం జరిగే శుక్రవారం జరిగే ఉపవాస ప్రార్థన అన్నిటి దేవునికి మార్చారు. ఆలయ ప్రార్థన వచ్చిన బిడ్డలందరినీ, ఆలయ ప్రార్థన సంఘానికి స్నాచించిన గడ్డ శ్రీని గారి కుటుంబాన్ని కూడా దీవించండి. ప్రభా ఎవరు కూడా
జీవితాలకు ఆనందం లేదునైనా ఆ వాక్యాన్ని చదువుకోవడానికి వినడానికి ఆలయించిన సమయం బట్టి కూడా మీకు స్తోత్రము. ఆ వాక్యమే మమ్మల్ని 39 కాలంలో కూడా దీవించండి కాబట్టి విన్న వారందరూ కూడా అంటే దీవెనలు వర్ధనం చేయమని మీకు ఏర్పరిచిన మళ్ళీ రేపు కాలేజీకి అయ్యా ఉద్యోగాలకి చదువులకి వ్యాపారాలకి పనులకి వెళ్తుండగా నేను అన్ని మీద అందరూ ఆలోచించి మనందరూ కృపదాయిచ్చామని ఎవరెవరు బలంగా ఉన్నారని నేను మహిళలు గారికి మాత హాస్పిటల్ ఉందని ప్రభావితంగా ఎవరెవరు బలంగా అందరూ బట్టి రానటువంటి వారు భూషణిగా రాలేదు, ప్రభావిత సంఘటనలు కొంతమంది రాలేదు, ఎవరు రాలేదు వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ముఖ్యంగా మధ్య ప్రయత్నం కూడా జ్ఞాపకం చేసుకుని ప్రయత్నం కూడా నైనా మళ్ళా ఆ సాతాను బతకల్సి విడిపించే కృపదాయించమని వచ్చిన మనకు సరాస్వదించమని మహిమ ప్రభావాలు మీకు